మీరు 5 మెయింటైన్ చేయాలండి. మీ దగ్గర తగిన సమాచారం నాకు ఉన్నట్టు నాకు కనబడలేదు. మీరు రాసుకున్న బుక్ పెట్టుకోండి. మీరు చేయాల్సిన పనులు ఏం చేస్తున్నారు? సమావేశానికి వచ్చినటువంటి గౌరవ సర్పంచులకందరికీ, ఆఫీసర్లందరికీ, అలాగే పంచాయతీ సెక్రటరీలు, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. పెద్దలను మీకు అందరికీ తెలిసిందే, గ్రామాల అభివృద్ధి తప్పనిసరిగా సర్పంచుల చేతుల్లో పెట్టింది. గ్రామ స్వరాజ్యం అంటే గ్రామం సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి సొంతగా అభివృద్ధి చేసుకునేటువంటి ఒక అంశం. దీన్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా సీరియస్గా తీసుకుంటున్న అంశం ఇది. అందువల్లే మొన్ననే పంచాయతీలకు నిధులు విడుదల చేయడం జరిగింది. చేశాను. అయినప్పటికీ కూడా నేను ఈ రోజు ఏమీ చేయలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నానండి. ₹1 సర్పంచ్ డబ్బులు రాలేదు, మాట వినేవాళ్ళు లేరు, ఎవరు అడిగినా సమాధానం చెప్పేవాళ్ళు లేరు, బాధపడినారు నాకు చాలా మంది. చివరి ఎన్నికల సమయం వచ్చేసరైనా సరే పడే డబ్బులు ఖర్చు పెట్టుకొని కొంత మంచి పేరు తెచ్చుకుందామనే కోరిక. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా, మీరు సర్పంచులైనా, లేదా ఇంకెవరెవరన్నా గెలిచిన తర్వాత ఒకే ఒక కోరిక ఉంటుంది, బాగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందాం అనే ఆలోచన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, వార్డు మెంబర్ అయినా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా. కానీ ఆ అవకాశం రావాలంటే నిధులు రావాలి, దాంతో పాటుగా ఆఫీసర్లు సరైన టైంలో దాన్ని సహకరించి ప్లాన్ చేసుకోవాలి, మనం కూడా కష్టపడాలి. అప్పుడే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ లేకుండా తన ఇష్టంగా జరిగిపోతాయంటే అలా మనందరి ఆలోచన విధానానికి అనుగుణంగా మనం అందరూ కూడా పనిలో దిగాల్సిన. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చాలా స్పష్టంగా మీకు అందరికీ కూడా చెప్పినాను. ఇప్పుడు మెజారిటీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో మెజారిటీ సర్పంచులంతా, మెజారిటీ ఎంపీటీసీలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చింది, నేను బీజేపీ ఎమ్మెల్యేగా వచ్చినాను. అయినప్పటికీ కూడా పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాలను అభివృద్ధి చేద్దామని నేను పిలుపునిచ్చినాను మీ అందరికీ కూడా. మీరందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించినారు, చాలా పాజిటివ్గా నాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు నాతో కొంతమంది ఫోన్లో మాట్లాడతారు, కొంతమంది వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతూ ఉన్నారు, మీ సమస్యలు చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా అది ఆఫీసర్లందరినీ పెట్టుకొని చాలా మంది సమస్యలు కూడా చెప్పినారా. ఏమండి పలానా చోట మాకు పని అవుతలేదు, పలానా ఆఫీసర్ పని చేస్తలేడు, పలానా చోట నేను చెప్తున్నప్పటికి కూడా అభివృద్ధి జరగట్లేదో, లేకపోతే రోడ్డు వేయట్లేదో, నీళ్ళు ఇవ్వట్లేదో, లేదా కాలువ తీయట్లేదో, ఇట్లా చెప్తా ఉన్నారు. వీటిలన్నింటినీ కూడా ఒక అఫీషియల్ రివ్యూ కింద చేయాలి. రెగ్యులర్గా ఆఫీసర్లందరినీ పెట్టుకొని, మిమ్మల్ని ముందు పెట్టుకొని ఒక రివ్యూ లాగా చేస్తే అప్పుడప్పుడు మనము అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం సాధ్యం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, చాలా రోజుల తర్వాత సర్పంచ్ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి. పడినాయే లేదమ్మా, చాలా సంవత్సరాలు అయింది సర్పంచ్ అకౌంట్లో డబ్బులు చూసి. ఈ డబ్బుల్ని మనం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు గ్రామాల్లో ఇంకొస్తూ ఉంటాయి, ప్రతి 3 నెలలకు 6 నెలలకి డబ్బులు పడతా ఉంటాయి. వచ్చిన డబ్బుల్ని వచ్చినట్టుగా మనం సరైన ప్రణాళికలు పెట్టుకొని గ్రామాల్లో ఖర్చు పెట్టడం. ఇంకా కావాల్సిన ఫండ్, ఇవి మాత్రం సరిపోవు కూడా, యాక్చువల్గా ఇంకా డబ్బులు కావాల్సి వస్తుంది. కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటామనే ఆలోచన కూడా మనకు ఉండాలి కదా. ఆఫీసర్లు ప్రతిపాదనలు తయారు చేస్తే మనం సరైన టైంలో మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి చెప్పి అవసరమైతే అసెంబ్లీలో మనం మాట్లాడి మనం కన్విన్స్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోగలిగితే, ఆ డబ్బులను మీరు ప్రాపర్గా ఖర్చు పెట్టి ఊరిని అభివృద్ధి చేయగలిగితే మీకు బ్రహ్మాండమైన పేరు వస్తుంది. మీరు సర్పంచ్ అయినందుకు, నేను ఎమ్మెల్యే అయినందుకు ఎంతో కొంత ఈ ఊరికి మంచి జరుగుతుంది అన్నది ఆలోచన. ఏమ్మా కరెక్టేనా? సో దీన్ని దయచేసి మనం పార్టీలకు అతీతంగా, నేను మళ్ళీ ఈ పిలుపునిస్తాను,
ఎందుకంటే ఎల్లకాలం రాజకీయ విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. మనం నిరంతరం రాజకీయాలు వచ్చినప్పుడు చేసుకోవచ్చు, ఎలక్షన్లు వచ్చినప్పుడు చేసుకుందాం, అది ఇబ్బంది లేదు. కానీ రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనము ఆదోని అభివృద్ధికి, మండలం అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి ఎలా మనం కలిసి పని చేయాలి, ఏ విధంగా దీన్ని కోఆర్డినేట్ చేసుకోవాలా అనే అంశం మీద ఫోకస్ పెడదాం. రాబోయే రోజులన్నీ కూడా తప్పనిసరిగా ప్రతి నెల మనం కూర్చోవాలి. ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతోంది, మనకు కావాల్సినవి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్ప నేను రిక్వెస్ట్ ఏంటంటే 10 గంటలకు అని చెప్పి నేను 10 గంటలకు రెడీ అయ్యి కూర్చున్నాను. 12 గంటలకు కూడా ఇప్పుడే వస్తున్నారు ఒకరొకరు అంటే అలవాటు అయ్యింది. అలాగే వచ్చి అరగంట మీటింగ్లో కూర్చొని వెళ్ళిన అలవాటే. అట్లా దయచేసి చేయకండి. నెక్స్ట్ టైం నుంచి 10 కాకపోతే 11 అనుకోండి. 11 అంటే 11 గంటలకు కూర్చుందాం. నేనైతే రెడీ అయ్యి 11 గంటలకు కూర్చోండి సిద్ధంగా ఉన్నాను. అప్పటి నుంచి ఫోన్లు చేస్తానే ఉన్నాను ఎంపీడీఓ గారికి. ఏమండి రెడీ అయినారా అంటే ఫస్ట్ 7 మంది వచ్చినారన్నారు, మళ్ళీ 20 మంది వచ్చినారన్నారు, మళ్ళీ ఇంకొంతమంది వచ్చినారన్నారు. ఇట్లా ఇంక సరే పదండి ఎంతో మంది అది వాళ్ళతో మాట్లాడదామని వచ్చినాను. సో దయచేసి సమయానికి రావడం, కొంత సమయం చర్చల కోసం కేటాయించడం చాలా కీలకమైన అంశం. నేను ఆఫీసర్లు వాళ్ళ ఆఫీస్ వదులుకొని కూర్చొని ఉంటారు. నేను సమయాన్ని మీ సమయం అందరూ కోఆర్డినేట్ చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదని నా ఉద్దేశం. ఆ విధంగా మనం పని మొదలు పెడదామా? మీరు లేచి చెప్పినా పర్లేదు, లేదా మీరు పేరు పిలవండి వాళ్ళు చెప్పినా పర్లేదు, మీరు ఈ ఆర్డర్లో పిలిచినా పర్లేదమ్మా. నేను బసరకోట సర్పంచ్ రామకోటిరెడ్డి. ఇప్పుడు నేను 3.5 సంవత్సరాల నుంచి నేను 3 సంవత్సరాల నుంచి సర్పంచ్ చేస్తున్నాను. మన గ్రాంట్ అంతా వచ్చింది పోయింది కాబట్టి నేను సొంత డబ్బులు పెట్టి కూడా ఏం చేయాలంటే కూడా గ్రాంట్ లేవు, డబ్బులు లేవు అని నేను ఎవరు చెప్పడం లేదు. ప్రజలకు కానీ పంచాయతీ సెక్రటరీలకు కానీ ఏది చేయాలంటే కూడా ఆ పని చేపిస్తున్నాను. డబ్బులు వస్తావా రావా లేకుంటే ఎట్లని ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే మన సర్పంచ్ ప్రజలను ఎన్నుకోవన్నారు కాబట్టి మనం గ్రాంట్ లేవని చెప్తే అవన్నీ ఎవరు చూడరు. ఇప్పుడు ఎందుకంటే మనకి 10 బోర్లు ఉన్నాయి. 10 బోర్లు అయిన తర్వాత ఒక మోటార్ పోని, ఒక స్టార్టర్ పోని, ఏది పోయిందంటే ఇమీడియట్లీ ఈరోజు పొద్దున్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింటే సాయంత్రం లోపల అది పని అయిపోవాలి. లేకుంటే వాటర్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఊరిలో. ఇంకా శానిటేషన్ కానీ ప్రతి మంత్ డ్రైన్ క్లీన్ చేయడం కానీ అన్నీ చేసినాము. కానీ మనకి గ్రాంట్ అయితే ఇంతవరకు మనం పెట్టిన దాంట్లో అప్పుడు రావడం లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా మేము ఆల్రెడీ 2.5 సంవత్సరాల నుంచి చేసినవే ఇంకా సుమారు 15 లక్షల 15 వరకు వచ్చే ఉన్నాను అవన్నీ. అయినా ఇప్పుడు గ్రాంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వస్తుంది అనే నమ్మకం ఉంది కాబట్టి అది రాకుండా సర్పంచ్ అయిన తర్వాత మేము చేతి డబ్బులు పెట్టి కూడా చేపించినాము. 3 లక్షల డబ్బులు వచ్చినాయి అకౌంట్లో పడి. దాన్ని ఏం ప్లాన్ చేస్తా ఉన్నారు, ఏం చేద్దాం ఉన్నారు? 3 లక్షలతో ఆల్రెడీ నేను చేసిన వర్క్లే ఎంబుక్లు రెడీ చేసి పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు అంటే చేయాలంటే కూడా మేమేమి ఫండ్స్ లేవనేమి నిలబెట్టేది లేదు. మాకు సర్పంచ్ బాధ్యత కాబట్టి కంపల్సరీ చేస్తాం. అవును సార్. డబ్బులు సమస్య అంటే నా ప్రాబ్లం ఏమో నేను అప్పులు కోసి కానీ నన్ను సర్పంచ్ గెలిపించినారు కాబట్టి మీకు తప్పదు. నేను గ్రాంట్ లేదు. రోడ్డు మానకం పోస్తే కనిపిస్తుందంట. అట్లా ఎంత పోసినా కనిపిస్తున్నా కాకుండా నీకు డబ్బుల సమస్య లేకపోతే ఇప్పుడు వచ్చే డబ్బులన్నింటినీ కూడా పాత బిల్లులు పే చేయకుండా సార్ ఇప్పుడు పాత బిల్లులు చేయకుంటే ఇప్పుడు మా పరిస్థితి సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మోటార్ గాలి ఏం సార్ అంటే అప్పులు కోసి కూడా చేస్తాం సార్. డబ్బులు ఇప్పుడు మనం సంపాదించే మీద ఇంకోటి మాకేం 1 ఎకరా భూమి లేదు నేను చెప్తున్నా. మనం ఎందుకంటే గ్రామానికి కష్టపడి చేస్తున్నాం. ఒకవేళ ఇంకోటి ఏదన్నా ఉంటే ఒకవేళ పార్టీలకు అతీతంగా కనుక్కునే కూడా నా గురించి అడగచ్చు. ఎందుకంటే అదే నేను కూడా పార్టీలకు అతీతంగా ఎవరు చెప్పినా కూడా ఆ పని వెనక చేపిస్తారు. ఎందుకంటే ఇట్లా చెప్పినప్పుడు మనకు కూడా తెలుస్తుంది. సాధారణంగా మన మండలానికి 2 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. అంటే అన్ని గ్రామాలకు కలిపి మాట్లాడుతున్నాను. అన్ని గ్రామాలకు కలిపి 2 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి. ఉదాహరణకి అన్ని గ్రామాల్లో కూడా అలాగే పాత బిల్లుకు 2 కోట్లు పే చేసామనుకోండి, ఏమవుతుంది? సార్ ఇప్పుడు పాత బిల్లులు ఇది లేకుండా కొత్త అయినా కూడా ఏం చెప్పినా ఇప్పుడు మేము సర్పంచ్ కాబట్టి ఇప్పుడు మన సార్ నేనేమిటి ఒక విషయం కౌన్సిలర్ లెక్క ఏదైనా వారు ఇది పలానా పోయింది పలానా చేయాలంటే వాళ్ళు ఏం చెప్పినా ఆఫీసర్లు చెప్పాలి.
మా సర్పంచ్ అట్లేదు, మా సంపూర్ణ మా అకౌంట్లో డబ్బులు పడతాయి, మేమే చేయాలి కాబట్టి మేము ఏం చెప్పినా మా సొంత డబ్బులు పెట్టి కానీ మేము అప్పులు చేసి కానీ వర్క్ చేపిస్తాం అనమాట. ఇప్పుడు చేసినాము కాబట్టి ఇంకోటి సార్ మేము ఏం చేసినా దానికి డబ్బు తీసుకోవాలంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. డబ్బులు వస్తే వచ్చినట్టుగా పాత బిల్లుకి అయిపోతే నీకు భవిష్యత్తులో పని చేయడానికి డబ్బులు ఉండవు అని చెప్తున్నాను. అంతకు డబ్బులు ఇంకా ఆగవు. మీరు అంటున్నారు ఈ 2 కోట్ల రూపాయలు మండలానికి వస్తే ఇది ఆగిపోతాయి కాబట్టి పాత బిల్లు కలిసిపోతాయి అని. ఇంకా ఇంత ముందు నాకు కాదమ్మా, ఈ 2 కోట్లు మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకో 2 కోట్లు. దాని తర్వాత రెండో విషయం ఏం చెప్తున్నానంటే, నేను ఈ డబ్బులు పెట్టుకో, నాకు ఇబ్బంది లేదు, నీ పాత బిల్లు పెట్టుకో, మీరు పాత బిల్లు చేసుకోండి. రాబోయే 1.5 సంవత్సరంలో వచ్చే డబ్బులైనా సరే ఏం చెయ్యాలా అనే ఒక ఆలోచన ఉండాలి కదా. నువ్వేం చెప్తున్నావు అంటే కూడా ఎమర్జెన్సీ వచ్చింది, డబ్బులు లేవు కాబట్టి నా జేబులో డబ్బులనే పెడతాను, మళ్ళీ బిల్లు వచ్చినప్పుడు తీసుకుంటాను చేస్తావు. నేను కాదన్నా, మంచి ఆలోచన చెయ్యండి, అలాగే చెయ్యండి. కానీ ఇది ఎమర్జెన్సీలకి అవసరాలకు చేసే పనులు. ఊరిని అభివృద్ధి చేయడానికి ఒక ఆలోచన ఉండాలి కదా నీకు అంటున్నాను. సర్పంచులకు అందరికీ కూడా నేను కోరేది ఏమిటంటే, మన ఊరిలో సమస్యలు ఎమర్జెన్సీ సమస్యలువే, అంటే తాత్కాలిక ప్రాతిపదికన అన్నది మిషన్ పాడైంది, మోటార్ పాడైంది, పెద్ద కొత్త వచ్చింది, లేదా ఎమర్జెన్సీ వచ్చింది ఊర్లో, అప్పుడు నీళ్ళు లేవు, 4 ట్యాంకర్లు లేపించినాము. ఇవన్నీ కూడా ఆ రోజు అయిపోయే పనులు. అవి ఎప్పటికీ నీకు కనిపించవు, నీకు కూడా పేరు తెచ్చి పెట్టే పనులు కాదు సార్. ఇప్పుడు నాకు మా పంచాయతీ సెక్రటరీలో మెసేజ్ పెట్టారు, వాట్సాప్ పెట్టినారు, ఫోన్ చేసినారు. ఇప్పుడు వర్షాలు పడినాయి, ఇమ్మీడియట్లీ శానిటైజ్ చేయాలంటే నాకు నేను మొన్న మెసేజ్ పెడితే నిన్ననే మొత్తం శానిటైజ్ చేపిస్తా. ఆర్డబ్ల్యూసీ కానీ మనకి పంచాయతీ సెక్రటరీలకు కానీ నేను వెనకనే ఫోటో పెట్టేస్తా వాళ్ళకి. ఆల్రెడీ మేము చెప్పి ఇట్లా మొదలు పెట్టినా అని చెప్తా. ఫోటో నేను ఏ వర్క్ చేసినా కూడా ఏ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఫోటోలు పెట్టి పంపిస్తాను. మా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఇదంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఏమన్నా ఇట్లా చేసినా వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు. సర్పంచులకి అందరికీ చెప్తా, 2 రకాల ఆలోచనలు చేయండి. ఈయన చెప్పినట్టుగా టెంపరీగా మీకు ఇమీడియట్ గా అవసరమైన పనులు చేసుకోండి. కానీ ఒక ఆలోచన ఏం చేయాలి, గ్రామంలో ఉన్న పెద్ద సమస్యలు తీసుకొని రాబోయే రోజుల్లో డబ్బులు వస్తే చేసుకోవాల్సిన దానికి సంబంధించిన ప్రతిపాదనలు మీ అధికారుల దగ్గర నుంచి చేయించండి. సడన్ గా నేను ఇస్వీకి పోయినా, జాతర ఉంది పోయినా, ఇస్వీకి పోతే ఆమె చెప్పింది ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి, ఆ చిన్న చిన్న బిట్టు రోడ్లు పెట్టాము, ఒక బ్రిడ్జి ఇవ్వాలి, ఒకటి ఆ బ్రిడ్జి కలవట్టు కదా, కలవట్టు వేయడానికి ప్రతిపాదన చేసుకోవాలని చెప్పి అప్పటికప్పుడు ప్రతిపాదన రెడీగా ఉంది. అదే ఇస్వీకి సంబంధించినటువంటి ప్రతిపాదన రెడీగా ఉంటే ఆ విషయాన్ని మనం ఇక్కడ చర్చిస్తే దాని ఆఫీసర్లు ఫైల్ రెడీగా పెట్టుకొని ఉంటే ఈ గ్రాంట్ లో కాకపోతే ఏదో గ్రాంట్ లో పట్టుకొని వచ్చి ఇస్వీలో మనం ఆ కలవట్టి కట్టించవచ్చు. అది వేరే, ఇది వేరే. దాన్ని అభివృద్ధి అంటాం, దీన్ని మెయింటెనెన్స్ అంటాం. మెయింటెనెన్స్ అంటే మనకు ఉన్నారు సార్. ఇప్పుడు మన సెంట్రల్ ఫండ్స్ వచ్చే 15 ఫైనాన్స్ లో మనం కల్వర్ట్లు డ్రైన్లు వేయలేము. అవి ఏమైనా మన స్టేట్ ఫండ్స్ వస్తే మన ఎన్ఆర్జిఎస్ లా కానీ అటువంటి దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 15 ఫైనాన్స్ వచ్చే మేము ఇప్పుడు 6 నెలలకి వచ్చే లోపల ఆ డబ్బులు కూడా దానికి సరిపోవు. నాకు అర్థమైంది, తప్పనిసరిగా డబ్బులు ఎక్కువ వస్తాయి, దానికి ఆలోచన చేయకూడదు అనుకోవడం మంచిది కాదు. ఆలోచన చేద్దాం. మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఇటువంటి సమస్యలు ముందు తీసుకొస్తే అది మీ గ్రాంట్ లో వస్తుందా, ఎన్ఆర్జిఎస్ లో వస్తుందా, జెడ్పీ నిధుల్లో వస్తుందా, లేకపోతే స్పెషల్ గ్రాంట్ లో ఏమైనా వస్తుందా, ఎట్లా ఆలోచన చేద్దాం. పల్లెకల్ గ్రామం, నా పేరు లోకేష్ సార్. ఇప్పుడు 3 ఏళ్ళు గడిచిన కాలంలోన మేము మా గ్రామంలోనే రోడ్డు వేయడం కోసము సపరేట్గా ఒక 3 రోడ్లు, పెద్దగా ఉన్న రోడ్లని, చిన్నగా ఉన్న రోడ్లని పెద్దగా ఇల్లులు, అక్కడ ఏమైతే కట్టలు అడ్డం ఉన్నాయో అక్రమ కట్టడాలు అవన్నీ తొలగించడం జరిగింది. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి
డ్రైనేజీలు క్లీన్ చేయడము, మళ్ళా వాళ్ళకు అప్పుడు మేము చేసిన పనుల్లోనే ప్రతిరోజు కూడా మనకు గ్రామ సేవకు వాళ్ళు మిత్ర వాళ్ళు కావాలి కదా, వాళ్ళు కూడా డైలీ అక్కడక్కడ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మోటార్ రిపేర్లు అలాగే ఇట్లాంటివన్నీ అప్పుడు చేయడం జరుగుతూ ఉంది. అప్పుడు మేము పలానా దగ్గర పని చేయాలంటే అప్పులు తీసుకొని వచ్చి పని చేయించుంటాము. ఆ విధంగానే మేము ఇప్పుడు పాత బిల్లులు పెట్టుకోవడం జరిగింది. ఇంకా మా ఊర్లో కొంచెం నీటి కొలాయిలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా కంప్లైంట్ అంటే మనం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి జేజేఎం ద్వారా చేస్తామని చెప్పేసి అది మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దాన్ని కూడా జేజేఎం ద్వారానే ఆ సమస్యను పరిష్కరించగలుగుతాము. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ అంటే కొన్ని ప్లేసులకు కొత్తగా ఏర్పడిన కాలనీలకు డ్రైనేజీలు లేవు సార్. అవి పంచాయతీ నిధులతో చేసేటువంటి పనులు కాదు. అటువంటి పనులు చేయాలంటే ఎంపీ గ్రాంటో, ఎమ్మెల్యే గ్రాంటో, ఎంపీపీ గ్రాంటో ఇవి మంజూరు చేస్తేనే అటువంటి పెద్ద సమస్యలను మనం తీర్చుకోగలుగుతాము. ఇటువంటి సమస్యలు తీర్చాలంటే పంచాయతీ నిధులతోన మనం చేయలేము. ఎందుకంటే ఖచ్చితంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి మేము ఆ డ్రైనేజీలన్నీ క్లీన్ చేయించాల్సిందే. వాళ్ళకు శాలరీస్ ఇటువంటివన్నీ వాటి నుంచి మేము పే చేస్తూ ఉన్నాము. లైట్స్ కావచ్చు, ఇటువంటివి మోటార్ రిపేర్లు కావచ్చు. ఇది సార్ మా ఊర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక పెద్ద సమస్య చెప్పండి. ఈ సమస్య చాలా అభివృద్ధికి చాలా అవసరం. చాలా ఏరియాకి కొలాయి పైపులు లేవు సార్. అవి పంచాయతీ బడ్జెట్ నుంచి చేయలేము. అది అంటే అప్పుడు చిన్నగా ఊరు కొండ పైన ఉండేది, ఇప్పుడు అంతా ఊరు కిందికి వెడల్పు అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది. వాటిని పంచాయతీ నిధులతో ఇవ్వలేము సార్. జేజేఎం తొందరగా అటువంటిది ఏదైనా చేస్తే ఎక్కువ రిపేర్ వస్తుంది, బిల్డింగ్ చేయడానికి అవకాశం లేదు. వైద్యం చేయించుకున్న చేశాను సార్. మన మండలి ఇంకా అవసరం అవుతుంది సార్. మేజర్గా ఎగ్జామ్స్లో బ్యాంకే పోతుంది సార్. ప్రాబ్లం చాలా మాది బజ్జిగరి గ్రామం సార్. మహాదేవ నా పేరు. గత 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి ఇయర్లీ 15th ఫైనాన్స్ 11 లక్షల దాకా వస్తుంది సార్. కరెక్ట్గా ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ 11 లక్షలు ఈ బీసీ కాలనీ అయితేమి గ్రామంలో కొన్ని చోట్ల రోడ్లు వేసినాం. గత ప్రభుత్వంలో గడప గడప కింద ఒక 20 లక్షలు రోడ్డు వేసినాం. మరి మేడం గారు అప్పుడు మండల గ్రాంట్ కింద 10 లక్షలు పెట్టి అప్పుడు రోడ్ వేసినాం. ఇప్పుడు 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 మా గ్రామానికి మా 15th ఫైనాన్స్కి 6 లక్షల దాకా వచ్చింది. ఇప్పుడు దాన్ని మేమేం చేయాలనుకున్నామంటే సార్, అక్కడ బీసీ కాలనీలో కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. రోడ్డు ఎంట్రన్స్లోనే గ్రామ చావడి దగ్గర అటు రోడ్డు వేయాలనుకున్నాం సార్. ఇంకా ఇప్పటివరకు ఇంకొకటి సార్ ఏమంటే మా గ్రామ పంచాయతీ కంటే కనీసం నెలకి ఒక 60,000 మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది సార్. ఎందుకంటే వాటర్ మ్యాన్ శాలరీ అయితేమి, డ్రైనేజ్కి అయితేమి, మళ్ళీ మిగతా ఎలక్ట్రికల్ మేము జీపీ కింద దాన్ని వాడుకుంటాం సార్. ఈ 15th ఫైనాన్స్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కావాలంటే సార్ ఓన్లీ 15th ఫైనాన్స్ అయితే కాదు సార్. రేపు మొన్న గ్రామ సభలో జరిగినారు కదా సార్, ఆ ఫండ్స్ వస్తే తప్పితే గ్రామాల్లో ఒక 70% దాకా అభివృద్ధి అయిపోతుంది. ఎందుకంటే అమౌంట్ హెవీ అమౌంట్ వస్తుంది కాబట్టి. ఈ 15th ఫైనాన్స్ ఎందుకంటే గ్రామాలలో 2 ప్రధానమైన సమస్యలు వస్తాయి. ఒకటి మంచినీటికి సంబంధించిన సమస్య, 2 రోడ్లకు సంబంధించిన సమస్య. ఈ 2 సరిగ్గా ఉంటే ప్రజల మనల్ని బదిలీ చేయడం కూడా బాగా తగ్గిపోతుంది. మిగతావన్నీ కూడా ఎక్స్ట్రా. కానీ ఇవి ఈ ఫైనాన్స్ కమిషన్ నిధులు లిమిటెడే ఉంటాయి. అంటే మనిషికి ఇంత అని చెప్పని లెక్క పెట్టి ఇస్తారు కాబట్టి 8 రూపాయలు చెప్పడం, 8 రూపాయలు తనకి అని చెప్పి లెక్క పెట్టి ఇస్తారు కాబట్టి అవి కొంత నిధులే ఉంటాయి. ఇప్పుడు మొన్న మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి లేదా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే మనకు స్పెషల్ గా చూడండి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకురావాలి. ఈ ఎన్ఆర్జిఎస్ నిధులైతేనేమి
దానికి అసోసియేటెడ్ గా అంటే మ్యాచింగ్ గ్రాంట్ తగ్గించుకొని మెజారిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం అనే ఆలోచనతో ఇప్పుడు గ్రామ సభలు జరిపాం. గ్రామ సభలో నాకు లిస్ట్ కూడా వచ్చింది, ఏ గ్రామ సభలో ఏం తీర్మానం చేశారో లిస్ట్ కూడా తెప్పించుకున్నాను నేను. ఉంది కదా లిస్ట్ రెడీగా ఉంది కదా, ఆ లిస్ట్ లో చూశాను నేను. చాలా వరకు కూడా ఇవే ఉన్నాయి. నేనేమంటానంటే ఇవి మెయింటెనెన్స్ పెట్టినప్పటికీ కూడా గ్రామ సభలో మీరు ఏవేవైతే పెట్టి ఉన్నారో చాలా మంది మళ్ళీ రెగ్యులర్ గా చేసే పనులే గ్రామ సభలో పెట్టున్నారు. మళ్ళీ అదే నీళ్ళ కుళాయిలు అన్నారు, మళ్ళీ అదే రకమైన రోడ్డు వెడల్పు అన్నారు, లేదా మాకు బీసీ కాలంలో ఎస్సీ కాలంలో రోడ్డు అంటున్నారు. అవి చేసుకోవాల్సిందే. సేమ్ టైం శాశ్వత ప్రాతిపదికన మీరు చెప్పారు కదా, మంచినీళ్లు లోకేష్ చెప్పాడు, మంచినీళ్లకు సంబంధించిన సమస్యను తీర్చగలిగితే చాలా పెద్ద సమస్య. అలాగే ఎన్ఆర్జీఎస్ లో ఒకటి కాదు, మనకు సుమారుగా 100 పనులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వాళ్ళు ఎవరు వచ్చినారా? ఆయన దగ్గర దానికి సంబంధించిన నిధులు విపరీతంగా ఇప్పుడు వస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే నిధులు. మీరు పార్కు డెవలప్ చేయాలన్నా, లేకపోతే రోడ్డు వేయాలన్నా, లేకపోతే కలవట్లు కట్టాలన్నా, లేకపోతే వాళ్ళకు గొర్రెలు మేపుకోవడానికి లేదా ఆవులు మేపుకోవడానికి చెట్లు కావాలన్నా, చెట్లు వేయడానికి, చెట్లు నాటుకొని దాన్ని చేసుకోవడానికి అయినా సరే సమస్యలు ఏవైతే రాజశేఖర్ చెప్తున్నాడో అవి చేస్తే ఎస్సీ సప్లాన్ నిధులు వస్తాయి. కానీ మనం ప్రాపర్ ఫైల్ తయారు చేసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ సప్లాన్ నిధులు అంటే కేవలం ఎస్సీలకు మాత్రమే ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు మనం దాని కింద అప్లై చేస్తాము. ఆల్రెడీ ప్రపోజల్ రెడీ చేసింటే వాళ్ళు ఎన్టీఆర్ఎస్ కింద 90% 10% ప్రపోజ్ చేశారు. కానీ అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే సచివాలయాన్ని దాని కోసం గ్రాంట్ ప్రభుత్వం అదే ఇంపార్టెంట్ చేసింది. కాబట్టి అది చాలాసార్లు ట్రై చేసింది. మనకు పిఎంఏసీ కింద ఎస్సీ పాపులేషన్ ఇచ్చుకున్నందుకు చాలా సెలెక్ట్ అయింది. దాంట్లో ఓన్లీ ఆర్డర్ మామూలు రైల్వే వర్క్స్ చేసినాం సార్ ఆల్రెడీ. ఇప్పుడు ఆ గ్రాంట్ కింద మనం ఆల్రెడీ ప్రపోజ్ చేసింటే అది వర్క్ శాంక్షన్ చేయలేదు. ఎస్సీ పాపులేషన్ ఎక్కువన్నందుకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద సెలెక్ట్ అయింది సార్. చాలా 10 lakhs ఇచ్చింది సార్. దాంట్లో ఓన్లీ 5 lakhs. ఎవరన్నా ఒట్టిగా అడిగితే ఇస్తారా? అప్లై చేశారంటే మళ్ళీ ప్రయత్నం చేద్దాం. పిఎంఏసీ కింద వీడిపి పెట్టినాం సార్ మేడం గారు కూడా కానీ అంటే అది ఎన్ఆర్ఎస్ కింద అప్పుడు గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్. ఓన్లీ 90 గవర్నమెంట్ అక్కడ నుంచి వస్తాయి కదా, ఇప్పుడు వస్తాయి సార్. అదే గ్రామ సభలో మన గ్రామ సభలో సమస్యలు మీ దగ్గర వస్తే ఏం చేయాలని మీకు కూడా తెలుసుకోవాలి కదా. రాజశేఖర్ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తాయి, దాంతో పాటుగా మిగతా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పిఎంజీవై కానీ లేకపోతే ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒత్తిడి పెట్టి విలేజ్ సెక్రటరీ ఎంటబడి నువ్వు రిపీటెడ్ గా ఎంపీడీఓ కానీ లేకపోతే మాకు కానీ ఎంట పడితే, నువ్వు ఉదాహరణకి మీకు అందరికీ నేను చెప్తాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 34 మంత్రులు ఉన్నారు. 34 మంత్రుల దగ్గరికి పోయి ఆదోనికి ఏదో నిధులు ఇవ్వండి, అభివృద్ధికి సహకరించండి ఏదో లెటర్ ఇచ్చినాను. అందరూ సంతకాలు పెట్టి లక్షల కోట్లు నిధులు ఇచ్చేసినారు. లక్షల కోట్లు నిధులు ఇచ్చినారా? ఎవడే కూడా నాకంతా వచ్చింది, చివరికి వచ్చింది ఏంటో 2 కోట్లు 3 కోట్లు డబ్బులు వచ్చినాయి. ఆ మున్సిపాలిటీకి కొంత, దానికి కొంత నిధులు వచ్చినాయి. లేదా మళ్ళీ వేస్తామా, రాగానే వేస్తామా అని చెప్పినాను. నేను మీ దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి రాలేదండి అంటే అవుతుందా? తిరుగుతానే ఉంటా. ఈ 34 మంత్రుల దగ్గర తిరిగి 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 ఒక సంవత్సరం తిరిగితే అప్పుడు నేను 10 రూపాయలు అడిగితే 3 రూపాయలు 2 రూపాయలు ఇస్తాను. అర్థమైందా? నువ్వు చెప్పే ఎట్లా ఉందంటే నేను ట్రై చేశానండి, అప్పుడు పెట్టామండి రాలేదండి అని అంటారు. నేను కూడా ఫస్ట్ నేను చాలా సార్లు దానికోసమే ట్రై చేసాను సార్. ఇప్పుడు కూడా మన స్పెషల్ ప్రాంతంలో ఎన్ఆర్ఎస్ కింద పెట్టాం సార్. ఖచ్చితంగా ట్రై చేస్తాం. రిపీటెడ్ గా రాజశేఖర్ ఎంటపడాలి, ఆఫీసర్లు ఎంటపడాలి.
రిపీటెడ్ గా మనం మాట్లాడుతూ ఉండాలి. మళ్ళీ అవసరం వస్తుంది, మళ్ళీ మంత్రులు వస్తారు. మంత్రుల పర్యటనలు మొదలు పెట్టాలి. జిల్లా మంత్రుల పర్యటన వచ్చినప్పుడు మరింత గట్టిగా మనం దీని మీద ఫోకస్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా విజయవాడ పోతున్నప్పుడు నాకు గుర్తు ఆ ఫైళ్ళ గురించి నేను వెళ్ళి మాట్లాడడానికి ఇవన్నీ చేసుకుంటే ఆ ఎస్సీ కాలనీలో నువ్వు డెవలప్ చేసినావు అనుకో, నీ పేరు శాశ్వతంగా నిలబడుతుంది. అవునా కదా? జాగి అత్యధికంగా ఎస్సీలు ఉన్నటువంటి పాపులేషన్ గ్రామం కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం కదా. నేను కూడా ఎన్నికల సందర్భంలో ఆ కాలనీలో చూసి అక్కడ దాన్ని వీడియో కూడా చేశాను. వాళ్ళ ఇంట్లో అంతా నీళ్లు పోతా ఉంటే ఇవన్నీ సరి చేస్తాం అది అని చెప్పేసినాం. బాగానే ఉంది, జనాలు ఓట్లు వేసినారు, బ్రహ్మాండంగా మెజారిటీ ఇచ్చినారు. మరి అవి సరి చేయాలి కదా. నువ్వు బాధ్యత తీసుకోవాలి, నువ్వు బాధ్యత తీసుకోవాలి. రైట్. అంగన్వాడీ సెంటర్ లేకపోతే రెంటెడ్ హౌస్ తీసుకోవాలి. ఆయన రాజశేఖర్ అడుగుతుంది ఓన్ బిల్డింగ్ కోసం. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ లేదు, మీరు ఉన్నదాంట్లో పెడుతున్నారు. ఈ ఊళ్ళో ఎవరైనా సరే బిల్డింగ్ ఫ్రీగా ఇస్తే దాంట్లో పెట్టుకుంటారంటది. శాశ్వతంగా పెట్టుకోవాలంటే డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరు పెట్టుకుంటారు? కూడా పంపించడం నేను అది సార్ ఊరు గ్రామ మధ్యలో ఉంది సార్. అది అదొకటి నెంబర్ కన్ను కూడా మన జేజేఎం శాంక్షన్ అయింది, కులాయిలో అయిపోయింది సార్. ఎంత ఎస్టిమేషన్ సార్? అది ఎస్టిమేషన్ వేసింటే 3 కోట్లు అయింది సార్. డ్రైన్ పోయిందండి. 3 కోట్లు గ్రామం గుట్ట కూర్చోలేదు. 3 కోట్లు ఇస్తారా సార్? అయ్యేది చెప్తున్నా సార్. సార్ ఊరి పైన సార్ అది మొత్తం కలిపి మొత్తం ఊరంతా మొత్తం కొలిసి ఊరంతా తిరిగి ఎక్కడెక్కడ ట్రైన్ పూడిస్తే సరిపోతుంది. పూడ్చడానికి ఖర్చు నీళ్ళు దంటే ట్రైన్ పోతుంది. అంటే ఎంత 3 కోట్ల డబ్బులు శాంక్షన్ అయితే వదిలిపెట్టేస్తారు ఎవరన్నా? లడ్డు దొరికిందా నాయన? సరే, ఈసారి మళ్ళీ ఏమన్నా శాంక్షన్ అయితే మాత్రం వదిలిపెట్టమాక. సమస్య ఏం చేయలేదు. వర్షాకాలం అదొక్కటి చేస్తే సార్ ఒకటే ఏం చెప్తున్నావు, చాలా పెద్ద పని చెప్తున్నావు కదా. 3 కోట్లు ఇస్తే ఒక ఊళ్ళో ప్రమాదంగా అర్థంగా తయారవుతున్నాం. ఇంకో సర్పంచ్ వ్యక్తిగతంగా కలిసినాడు, వర్క్ చేసుకోవాలి, ఫ్రీడమ్ ఇంజనీర్ చేశారంటే ఎమ్మెల్యే గారు చెప్తారు అప్పుడు పెట్టాలా? ఎమ్మెల్యే గారు తెలుస్తుంది ఈ లోపల సమస్య. దయచేసి ఎవరన్నా ఇంజనీర్లు కానీ ఎవరన్నా తప్పుడు సమాచారం ఇస్తే సర్పంచ్లు ఎవరు వినరు. నేను ఎప్పుడు కూడా ఎటువంటి సర్పంచులు చేసే పనిలో ఇంటర్ఫీర్ అవ్వను. మీ పనులు మీరు స్వేచ్ఛగా చేసుకునే అవకాశం మీకు అందరికీ ఉంది. ఎవరన్నా పుకారం లేపినా, ఎవరన్నా వచ్చి అన్ని ఎమ్మెల్యే చెప్తారంటే ఎమ్మెల్యే చెప్పి చేస్తారంటే, గ్రామాల్లో మీరే ఎమ్మెల్యేలు, నేను కాదు కదా. నేను ఊరికి ఎమ్మెల్యే, గ్రామానికి మీరే ఎమ్మెల్యేలు. మీరు మీ పనులు మీ విలేజ్ సెక్రటరీని పెట్టుకొని మీ ఇంజనీర్లు వెంటబడి తయారు చేసుకోవాల్సిన బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఒకటి స్వేచ్ఛనివ్వా. మీరు ఏమని అడిగితే నాకు తెలుసు ఈ 2 కోట్లు ఎట్లా అయిపోతాయో నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆవులు అనుకుంటున్నాను కదా. 2 సంవత్సరాలు అయిపోయింది, ఏ రూపాయి మిగల్లా. ఆవులు ఉన్నారు, అయిపోతాయని నాకు తెలియదా? ఆవిరైపోతాయని తెలుసు నాకు. అయినప్పటికీ కూడా ఆవిరైపోయే దాని గురించి నేను మాట్లాడలేదు. నా ఆలోచన అంతా కూడా
రాబోయే 1.5 సంవత్సరం మీరు ఏం చేస్తారు అంతే కదా. మీ కరెక్ట్ కూడా అయిపోతుంది కదా. నాకు 5 ఏళ్ళు ఉంది, 4.5 సంవత్సరం ఎఫెక్టివ్ గా లాస్ట్ 3 నెలల ఎలక్షన్ అనుకున్నాం. 4.5 సంవత్సరంలో ఏం చేయాలని నేను గుర్తు రాసుకుంటా ఉంటాను. నేనంతా అది ఇవ్వాలి 4.5 సంవత్సరం టైం ఉంది, ఎక్కడో నుంచి డబ్బులు తీసుకొని వచ్చి 4 సంవత్సరాలు ఈ పనులు చేసేయాలని నేను గుర్తు రాసుకుంటా ఉంటా. ఇది నాకు సంబంధించినటువంటి మీరు అలా రాసుకుంటున్నారా? మీకు ఈ 1.5 ఇయర్ టైంలో బహుశా మీ ఇంతకుముందు ఎమ్మెల్యేలు చెప్పి ఉండకపోవచ్చు. మీరు చేయండి, మీరు రాసుకోండి, మీరు రండి, ఫైల్ రండి చెప్పలేకపోయి ఉండొచ్చు. అందువల్ల మీరు కూడా చేసి ఉండకపోవచ్చు. నేను ఈరోజు చెప్తున్నాను కదా, మీరు మీ విలేజ్ సెక్రటరీలు కానీ లేదా ఎంపీడీఓ గారు కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కానీ వాళ్ళు ఎంటబడి స్ప్లిట్ చేసుకోవాలి. ఫైల్స్ అన్ని స్ప్లిట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మళ్ళీ తప్పనిసరిగా కలెక్టర్ సమావేశాలు జరుగుతాయి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, మంత్రులు విజిట్లు పర్యటనలు మొదలవుతాయి. ఇక్కడికి మన మంత్రులను అప్రోచ్ అవుతాం. అప్పటికి మనం ఏ ఊర్లో ఏం చేయాలనే సమాచారం, చేయాల్సిన పనికి సంబంధించిన ఎస్టిమేషన్లు, చేయాల్సిన పని ఏ స్కీమ్ లో కింద తెచ్చుకోవచ్చు అని మీకు అవగాహన లేకపోతే 1.5 సంవత్సరం కళ్ళు మూసి తెచ్చేవాళ్ళు అయిపోతున్నావా? మరి మీ ఊళ్ళో అడుగుతారు కదా, ఏమైనా సర్పంచ్ ఏం చేసినావు, ఏ పని చేయకుండా మళ్ళీ ఓటు కోసం వచ్చినావు, మళ్ళీ ఎలక్షన్లు పడతానంటావా అడుగుతారా? అప్పటికి మీరు కనీసం చెప్పుకోవడానికైనా కొన్ని పనులు అప్పుడు నువ్వు చెప్పినావు అనుకో, నేను మోటార్ రిపేర్ చేసినాను అది చెప్పుకునే పని. బిట్టు రోడ్డు నేను వెడల్పు చేశాను అదే చెప్పుకోగలుగుతావా? కొత్త పోల్చినాను చెప్పుకోగలుగుతావా? నువ్వు సర్పంచ్గా ధైర్యంగా చెప్పుకోగలిగిన కొన్ని పనులుంటే ప్రజలు నీ వైపున ఆలోచన చేస్తారు. అబ్బా మంచి సర్పంచ్ అబ్బా. నేను కూడా అంతే, నేను ఎమ్మెల్యే అవ్వగానే రామ్ జిల్లా ప్రాజెక్టు మొత్తం నీళ్లు అప్పటిదాకా భయంకరంగా విషం నీళ్లు అని చెప్తుండేవాడు. నేను ఎలక్షన్లో చెప్పేవాడిని, దాన్ని పట్టించుకోలేదు ఎవరు. నేను ఎమ్మెల్యే అయితే మొట్టమొదటి నేను చేసిన పని ఏంటి, రామ్ జిల్లాలో ఆ విషం నీళ్లు అని మొత్తం తోడే చెప్పాను. నాకు 25 రోజులు పట్టింది. నేను 4 సార్లు సైకిల్ పోయినా, 4 సార్లు సైకిల్ పోయి ఆ నీళ్ళని తోడి ఇది కొంచెం నీళ్ళే వచ్చినాయి, ఇంకా నిండాల్సిన చెరువు. నేను పోయే దారిలో ఆ నీళ్ళన్నీ స్వచ్ఛమైన మంచి 1 నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి ఇక్కడ. నేను కూడా చెప్పుకోదగిన అభివృద్ధి. నేను దానికి సుమారుగా 15-20 లక్షలు ఖర్చు పెట్టున్నాను మున్సిపాలిటీ నుంచి, కానీ పట్టుదలగా చేసిన నా పని. అట్లా మీ గ్రామాల్లో కనీసం మీరు ఈ 1.5 సంవత్సరంలో అయినా సరే పనులు చేసుకోవడానికి రెడీ చేసుకోండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా నిధులు రకరకాల స్కీముల కింద డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు జనరల్ ఫండ్ నీ ఖర్చు కోసం పెట్టిన నిధులు ఇవన్నీ కూడా, ఎన్ఆర్జీఎస్ డబ్బులు, దానికి వాళ్ళు వస్తే కరెక్ట్ పేపర్ మీద ఇవ్వాలమ్మా, ఏమేమి పనులు పెట్టచ్చు, ఎవరు వచ్చినారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పినా నీకు, ఎన్ఆర్జీఎస్ కింద గ్రామాల్లో ఏమేమి పనులు చేయొచ్చు అని తయారు చేయమన్నా. ఆ రోజు కనిపించిన 2 నెలల తర్వాత మళ్ళీ కనబడుతున్నాను. ఆ రోజు క్లాస్ చెప్పినాము, ఎన్ఆర్జీఎస్ చదివినాం, అది చదివినాం. అవునా? నేను ఆ రోజు చెప్పిన ఎన్ఆర్జీఎస్ నిధులు దేశాన్ని ఖర్చు పెట్టచ్చు సర్పంచులు, పేపర్ మీద తయారు చేసి ఇవ్వయా అన్నాను. చెప్పాడు కదా వచ్చినావా? నీకు ఈరోజు అసైన్మెంట్ ఇస్తున్నా, మీరు మానిటర్ చేయడమా? ఎన్ఆర్జీఎస్ కింద ప్రాక్టికల్ గా దాంట్లో 150 రాసి ఉంటాయి, కానీ మన గ్రామాల్లో ప్రాక్టికల్ గా మనం చేసుకోగలిగినటువంటి పనులు ఏమిటి, ఒక 5-10 ఉంటాయి. ఆ గ్రామానికి ఉపయోగపడే పనులు చెప్పు. వెంటనే శాంక్షన్ చేయగలిగిన పనులు, అంతేగాని ఇప్పుడు చెట్లు నాటే డబ్బులు వచ్చినాయి, చెట్లు నాటే కార్యక్రమం వచ్చింది, అది ఎంతమంది ఎన్ని గ్రామాల్లో వాడినారు అనేది వీళ్ళకి అవగాహన కల్పించాల్సిందే కదా.
ఇక్కడ చెప్పడం కాదు, మీకు అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, వన మహోత్సవం ఏం పేరు పెట్టిందండి, వన మహోత్సవం. వన మహోత్సవం అని పేరు పెట్టినారు. వన మహోత్సవం పేరు పెట్టి చెట్లు నాటుకోవాలి. ఇంటి దగ్గర కానీ పొలంలో కానీ చెట్లు నాటుకుంటే చెట్లు నాటడానికి చెట్లు ఫ్రీగా ఇస్తారు, నాటడానికి డబ్బులు ఇస్తారు, దానికి నీళ్లు పోయడానికి డబ్బులు ఇస్తారు, అది పెరిగేదాకా దానికి ఒక 3 సంవత్సరాల దాకా దానికి మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తారు. ఇవి ఉంటే గ్రామానికి కనీసం 100-200 చెట్లు నాటి ఉంటే ఎంత డబ్బులు వచ్చి రైతులకి? కమ్యూనిటీ కింద బ్లాక్ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, అవి ప్లాంటేషన్ ఉంటాయి సార్. తర్వాత రైతులు వచ్చేసి పండ్ల తోట పెంపకాల కింద 3 సంవత్సరాల కింద మెయింటెనెన్స్ ఉంటాయి సార్. నేను మన చెప్పింది ఏంటంటే మీరు కూడా ఆఫీసర్లందరూ కూడా విలేజ్ సెక్రటరీలందరూ కూడా నేను చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాను. స్కీముల పట్ల ఎప్పటికప్పుడు విడుదలవుతున్నటువంటి స్కీముల పట్ల మనము ఆలోచన తెచ్చుకోవాలి. మనము సర్పంచులు పిలిచి ఏ స్కీమ్ కింద ఏమేమి పనులు పెట్టుకోవచ్చు వాళ్ళకి అవగాహన కల్పించాలి. స్కీములు మీ దగ్గరే ఉంటాయి, ఆఫీసులు బలంలో ఉంటాయి, డ్రాల్లో ఉంటాయి. సర్పంచులకు ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు అవినీతి జరుగుతుంది. ఏదో చేసినామని ఫోటోలు తీసుకొని కలెక్టర్ పంపిస్తా ఉంటారు. ఆ ఫోటోలు ఎక్కడ తీసినారో ఏం తీసినారో తెలియదు, అవి ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత ఖర్చు అయిపోయాయో తెలియదు. 100% సర్పంచులకు అందరికీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా ఖర్చు పెడుతున్నామని మీకు తెలియాలా. మీరు తెలుసుకుంటేనే కొంతమంది ఇంటర్వ్యూ అవుతా ఉన్నారు. అందరూ ఇంటర్వ్యూ అయ్యి ఆఫీసర్ల వెనకాల పడి ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారని సతాయించి స్కీముల గురించి వెంట పడితే మీ ఊరికి డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి. లేదా అవినీతి తక్కువగా ఉంటుంది, లేదంటే డబ్బులు వస్తాయి ఎవరో కొట్టేస్తారు డబ్బులని. గ్రామాలుగా ఏం చేయడు. ఇప్పుడు వన మహోత్సవంలో మొక్కలు వచ్చినాయా? ఎన్ని మొక్కలు వచ్చినాయి? 4000 మొక్కలు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 4000 మొక్కలు వచ్చినాయి. 4000 మొక్కలు వచ్చినట్టుగా ఎంతమంది సర్పంచులు తెలుసు? చేయతండి తెలుసా నీకు 4000 మొక్కలు వచ్చినాయి? తెలుసు అన్నవాడు చేయొద్దండి, తెలీదు అన్నవాడు చేయొద్దండి. మాకు సమాచారం లేదండి మరి ఇప్పుడు మళ్ళీ చెప్పాడు, గ్రామాల పూర్తి మొక్కలు అన్ని చెల్లిపోవడం కాదమ్మా. గ్రామాలకు 200 మొక్కలు ఇసిరిపోవడం కాదు. గ్రామాల్లో నాటడానికి డబ్బులు, మెయింటెనెన్స్ కు డబ్బులు, 3 సంవత్సరాల పాటు మీకు ఇంత డబ్బులు వస్తాయి. అవన్నీ ఏమొచ్చినాయని మీరు గట్టిగా పట్టుకోవాలి ఆఫీసర్లు. ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతాము? లబ్ధిదారులు 200 మొక్కలు వచ్చినాయంటే కనీసం 10 మంది లబ్ధిదారులు ఉంటారు కదా, 10 మంది రైతులు ఉంటారు కదా. ఆ 10 మంది రైతుల కన్నా సరే ఖర్చు వచ్చిందా లేదా ఇవన్నీ రివ్యూ చేయడానికే మనం ఇట్లా కూర్చోవాలి. లేకపోతే అడిగేవాడు లేకపోతే సమాధానం చెప్పేవాడు ఉంటాడా? ఎవరు ఆ మేడం కూర్చోబెట్టినాడు, ఆమెకేమి తెలియదు, పాపం నాకేమడినా తెలియదు అంటారా? అందులో ఉండాలని పిలిపించినారు. ఇట్లాగే ఉంటుంది వ్యవహారం. మీరు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలా. సర్పంచులకు అవగాహన పెంచుకొని పథకాల్లో వచ్చేటువంటి లబ్ధి ఎప్పటికప్పుడు తెలుసుకోకపోతే ఆఫీసర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఆఫీసర్లు ప్రశ్నించకపోతే ఏమైంది అని చెప్పకపోతే వాళ్ళపై అడుగు చేసుకుంటారు. మీ వారిని ఏం తిరుగుతా ఉంటారు. చివరికి జనాలు మిమ్మల్ని తింటారు. అవునా కదా? ఏమైనా దానిలో పవన్ కళ్యాణ్ గారి దాఖలు వస్తాయి కదా. ఇవన్నీ కూడా పరమోత్సవం అని, చెట్లని అని. ప్లాట్ఫామ్ అదంటే ప్రతి తల్లికి ఒక మొక్క. అదేవిధంగా పథకం ఎంతమంది తల్లికి ఇచ్చారు, ఎన్ని గ్రామాల్లో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోండి, సర్పంచులందరూ కూడా. అయినా సర్పంచ్
గురువుగారు సర్పంచ్ ఎన్ని రాశారు అసలు చెప్తే తీసుకోపోతారు తప్ప ఎక్కడ లేదు చెట్లు డబ్బులు ఉన్నాయి ఇంత సపోర్ట్ చెప్పారు సార్ డబ్బులు అవసరం కేసు అవుతున్నారు కానీ అసలు ఇన్ఫర్మేషన్ ఒకటైతే చెట్లు కాపాడేవాళ్ళు లేదు సార్ చెట్లు పోతే నాటుకుంటూ ఉంటే చెట్లు తర్వాత ఎక్కడ కూడా నాటి చెట్లు ఉండవు. చెట్టు గురించే మాట్లాడతాము. చాలా డబ్బులు పోతా ఉన్నాయి, ఇట్లా చెట్టు డబ్బులు పోతా ఉన్నాయి, నీళ్ళ డబ్బులు పోతా ఉన్నాయి, ఇంకో డబ్బులు. సర్పంచ్ ప్రశ్నించకపోతే ఇలాగే ఉంటుంది వ్యవహారం. నా మాట వినండి, గట్టిగా ఉండాలా. అర్థమైనదా? నీకు చెప్పే కదా సరైన ఎక్కడో తెలియనాడు, నన్ను వాడుకోవాలి మీరు. నాకు పార్టీతో సంబంధం లే, ఊళ్ళో పనులు లేదని అడ్డపడతాను. ఆఫీసర్లు నిలదీసి పథకాలన్నీ ఎన్నొచ్చినాయి అని నీకు అవగాహన కల్పించి ఏ ఊరికి ఎన్ని పనులు అవుతున్నాయని చేస్తే తప్ప నేను వదిలిపెట్టేది కాదు. ఎంపీ గారు ఇది కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్క పథకానికి అవగాహన ఉండాలా, సర్పంచ్ మీటింగ్ పెట్టాలా, సర్పంచ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ గ్రామానికి మీరు ఎంత అనుకుంటారు, ఉదాహరణకి మీకు 5,000 మొక్కలు వచ్చినాయి, లేదా ఇంకొక రకమైన రోడ్డుకి సంబంధించిన సమస్య వచ్చింది, లేదా ఇళ్ల పాయలు వచ్చినాయి, లేదా ఆరోగ్య స్కీమ్స్ వచ్చినాయి, ఏ గ్రామానికి ఎంత ఎన్ని వస్తున్నాయి వాళ్ళకి మాత్రం చెప్పడం కాదు, పబ్లిక్ గా అందరికి చెప్పాలా. గ్రామ సమాజానికి నిలుపుతుందో లేదో, వాళ్ళు పిలుస్తారో లేదో, ఎంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు వస్తారో తెలియదు. పబ్లిక్ గా మాట్లాడటం మొదలు పెట్టాలి. పబ్లిక్ గా మాట్లాడితే అవినీతి తక్కువగా ఉంటుంది. పబ్లిక్ గా మాట్లాడకపోతే ఏడు కాళ్ళ డబ్బులు కొట్టేస్తారు. అతను నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరు కొట్టేస్తారు. అదే ఇంతకుముందు జరిగింది. ఎవరు ప్రశ్నించేవాడు అంటే ఎవరినో ఉదాహరణకి తమ్ముడో లేకపోతే రామాయణం చేసినాడు అనుకో, ఇంతకుముందు ఏం జరిగితే నీకు తెలుసు ఆయనకి అని చెప్పేది. ఆయన కూర్చోబెట్టేసి డబ్బులు కొట్టేసేది, ఆయన కూర్చోబెట్టే డబ్బులు కొట్టేసేది. ఇన్ని డబ్బులు తమ్ముడు వచ్చి ఉంటాయి. వీళ్ళు ఎక్కడ చెప్పలేదు కాబట్టి మీరు అడగాలి తెలియదు మీకు, ఎవరు అడగాల ఎవరు అడగకూడదు తెలియదు. అడిగితే ఏమవుతుందో భయం మీకు కదా. నేను ఎప్పుడేమంటున్నాను, అడగండి అంటున్నాను, గట్టిగా అడగండి అంటా. మీరు ప్రశ్నించకపోతే ఆఫీసర్లు పని చేయరు. మీరు ప్రశ్నించకపోతే అవినీతి మొదలవుతుంది ఎక్కడ పడితే అక్కడ. మీరు ప్రశ్నించకపోతే మీకు సమాధానం రాదు ఎప్పటికీ. అందువల్ల ఇట్లాంటి సమావేశాలు ప్రతి నెలా జరగాల. ఏదో ఒక పథకం వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. గ్రామం అంటే ఓన్లీ జనరల్ ఫండ్స్ కాదు. ఇప్పుడు వన మహోత్సవం అని చెప్పినట్టే కుల ప్రభుత్వంలో ప్రతి నెల ఏదో ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం వస్తుంది. అందువల్ల ప్రతి నెల మనం కూర్చోవాలి, ఇదిగో కొత్త పథకము, ఇదిగో కొత్తగా ఇది. మీ గ్రామాలు ఎక్కడ ఉన్నాయని చెప్పండి. ఉదాహరణకి ఎస్సీ సప్లాన్ నిధులు, ఎస్టీ సప్లాన్ నిధులు వచ్చినాయి అనుకోండి. ఏ గ్రామాల్లో ఎస్సీలు ఉన్నారు ఎక్కువగా ఉన్నాయని తీసుకొని ఆ గ్రామాలు మనం చేస్తా పోతే మంచి పేరు వస్తుందా కదా మీకు. ఎస్టీ నిధులు వచ్చినాయి అనుకోండి, వాటికే వస్తుంది. ఆ రకంగా దయచేసి సర్పంచులందరూ కూడా గట్టిగా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, మన కొత్త కొత్త పథకాల గురించి నేర్చుకోవాలి, సమావేశాలకు తప్పనిసరిగా రావాలి. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, లేదా ఈరోజు సినిమా అనుకున్నాను, అందువల్ల నేను మీటింగ్ రాలేదంటే నష్టపోయేది మీరే. నాకు కూడా క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి, నాకు సినిమాలు ఉంటాయి కదా, ఉంటాయా కదా. నేను వచ్చి ఇంతసేపు మీద కూర్చుంటున్నప్పుడు 42 మంది సర్పంచులకి అంత బాధ్యత ఉంది. బాధ్యత ఉందా లేదా? నేను వచ్చినాను కాబట్టి ఆఫీసర్లు మీకు కూర్చోబెట్టినా అందరినీ అడుగుతా ఉన్నా. మీరు కూడా బాధ్యతగా 42 మంది సర్పంచులు కూడా బాధ్యతగా ఉంటే మండలాన్ని మీ గ్రామాల అభివృద్ధి చేసుకోవడం సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ప్రాక్టికల్ గా మనకు ఎన్ఆర్జీఎస్ కింద గ్రామాల
గ్రామాల్లో ఉపయోగపడేటువంటి పథకాలు ఒక 5-10 రాసిన చాలు, ఎక్కువ రెగ్యులర్గా. రెండోది మీరు ఏదైనా అలాట్ చేసుకుని ఉంటే, గ్రామానికి ఇంత అలాట్ చేసుకుని ఉంటే అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా పథకం వైజ్ గా అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా నాకు ఇవ్వాలి. ఎన్నో ఇస్తారు నాకు ఇవ్వాలి, మేడంకు కాసు ఇవ్వాలి. మీరు ఫైల్ మెయింటైన్ చేయాలండి. మీ దగ్గర ఉంటే సమాచారం నాకు ఉన్నట్టు నాకు కనబడలేదు. మీరు రాసుకున్నారు బుక్ పెట్టుకొని. మీరు చేయాల్సిన పనులు ఏం చేస్తున్నారు? మా ఊరు నుంచి హాస్పిటల్ వరకు మెయిన్ లైన్ పెట్టారు. ఊర్లో అవి ముందు గ్రామాల్లో వచ్చే కంప్లైంట్లు కూడా ఉంటాయి కదా. అందుకనే మేము లైన్ పోయేటప్పుడు తీసుకోం సార్. మొత్తం లైన్ బంద్ అయితే సార్ లీక్ అయిపోతున్నాయి సార్. ఆ టైంలో మా ఊరు తీసుకుంటే మాకు ఉపయోగపడతాయి కదా అని సార్. దాదాపుగా ప్రాక్టికాలిటీ చూసి నెక్స్ట్ మీటింగ్ కి నెక్స్ట్ రివ్యూ మీటింగ్ పారిపోతూనే ఉంటుంది సార్. 24 hours పోతుంది సార్. మేము అక్కడ తిరుగుతుంటాం కదా సార్. అర్థం పోరాలు అంటున్నాయి సార్. అంటే అతను పైప్ తీసుకొని మా పైప్ కనెక్షన్ తీసుకుంటాం సార్. పైప్ లైన్ లేదు సార్. మా ఊర్లో నుంచి సైడ్ నుంచి పోయింది సరే. మీ రాజీ ఏం కాదు, అయితే వెళ్ళి నువ్వు సాధ్యాసాధ్యాలు చూసుకొని నాకు రిపోర్ట్ చేయండి. ఓకే, వీడియో ఫోటో తీసుకొని ప్రాపర్గా ఇవ్వండి. అప్పుడే సాధ్యం అవుతుంది. రైట్. ఏంటి సార్ మా ఊరికి కావాలంటే మన శాస్త్రం వచ్చింది ఇబ్బంది ఉంది. అండర్గ్రౌండ్ బ్యాక్ చేస్తాం. చాలా అందులో వచ్చినప్పుడు అన్నిటి ఆటల దగ్గర పైపు పడిపోతాయి. ఆ రోజు వచ్చి శాంతం వచ్చింది పెట్టాము. పెడితే గవర్నమెంట్ అంతగా మారిపోయింది. ఇప్పుడు అటు తగిన ఇప్పుడు 2 నెలలు చేయాలని ఇది కూడా సార్ బస్సు పోటీ అసలు పోయే రోడ్డు మరి ఇక ఇప్పుడు కదిలేదు మరి మెయిన్ రోడ్డు. 6 మార్కులు ఇప్పటికే 2 మార్కులు నిర్ణయించాము. రోడ్ అంతా పాడైపోయింది. మన బస్సు కూడా సరిపడుతూ ఉన్నాడు. ఆ రోడ్డు గుర్తు పెట్టుకోవాలి, R&D నిధులు చాలా తక్కువగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మీకు అవగాహన కోసం చెప్తాను. R&D నిధులు ఎప్పుడో వస్తాయి, చాలా తక్కువగా ఉంటాయి. దాన్ని ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి వీల్లేదు. కాకపోతే ప్రధానమంత్రి సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులు వీటికి యాడ్ చేయగలిగితే ఎవరు R&D ఉన్నారా? లేకపోతే పంచాయతీ మీకు అర్థమవుతుందండి. మీరు R&D బేస్ చేసుకొని కాకుండా ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఎన్ని వస్తాయో మీరు గుర్తుపెట్టుకోవడం. అంటే R&D అంటే రూల్స్ అండ్ రిగ్యులేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. సర్పంచులను అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి సడక్ యోజన అంటే అది హిందీ పదం. సడక్ అంటే వీధి అంటే రోడ్డు. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇస్తుంది. దాంట్లో డబ్బులు ఉన్నాయి. అవి నేను ఢిల్లీకి తీసుకొని వస్తాను, ఇబ్బంది లేదు. సో మీ గ్రామంలో ఇప్పుడు కూడా R&D గురించి తక్కువగా అడగదని కాదు, తక్కువగా అడగండి. అది ఏం లేదు సార్, మీరు తక్కువగా అడిగినారు. మేము రాజకీయంగా ఏదైనా ఊరు ఇబ్బంది అంటే మేము మాట్లాడాలనుకోవచ్చు. నేను కూడా నిర్దేశించినాము. మీరు అది ఎందుకంటే కాబట్టి ఆ పనులు తీసుకోకపోతే తొందరగా వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ వైద్య సంఖ్యలో పెట్టుకుని పోయే బాధ్యత నేను తీసుకుంటాను. మరి నీకు అవగాహన కోసం చెప్పాను. పెట్టద్దు ఇది పెట్టాలని కాదయ్యా, నీకు ఆలోచన కోసం చెప్పినాను. నేను చెప్పేది R&D సంబంధించినటువంటి 5-10 రోడ్లు ఉంటే ప్రధానమంత్రి సడక్ యోజనకి 50 పెట్టండి అంటా నేను. అది సులభంగా శాంక్షన్ చేసుకోవచ్చు. నేను కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మనుషులు కూడా కదా నేను ఢిల్లీ తీసుకోవడం నాకు సులభం. విజయవాడలో అనుకోండి సమాజం ఇప్పటికే రాష్ట్రం అతలాకులం అవుతా ఉంది. ₹1 డబ్బులు లేవంటా ఉన్నారు. మీరు విజయవాడ ఇప్పుడు ఫోటోలు చూస్తామంటే టీవీ చూస్తామంటే అంత మునిగిపోయే పరిస్థితి వచ్చేది. ఇవన్నీ రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి. బట్ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తారు, అనుమానం లేదు. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ డబ్బుల్ని తెచ్చుకోవడానికి దీని మీద ఫోకస్ పెట్టండి. మనం ఏమైనా ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయా?
ఎందుకు ఇచ్చారు వాళ్ళకి అంటే నేను వెంటబడతానండి. ఈ రోజు ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేయండి. సార్ ఇప్పుడు గ్రామాల్లో బాగుపడాలండి సార్. ఇప్పుడు మనకి కోటి పైన చూస్తాం సార్, అది కోటి 50 వస్తుందా, అది అయిపోతుంది సార్. అంతా 5 లక్షలు 4 లక్షలు వచ్చినామండి. మన గ్రామాల్లో బాగుపడాలండి సార్. ఎన్ఆర్ఎస్ఏ మేము 2013లో అప్పుడు గెలిచినాము, ఇప్పుడు గెలిచినాము. అప్పుడు 2014 స్టార్ట్ అయినది. మేము 10 ఎకరాలు 1 లక్ష రూపాయలు ఇస్తే 5 లక్షలు ఎన్ఆర్ఎస్ ఇస్తుంది సార్. ఆ టైంలో అప్పుడు చాలా పనులు 30% అయిపోయినా సార్. పెద్ద ఊళ్ళు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆ పెద్ద ఊళ్ళు ఎన్ఆర్ఎస్ఏనే అంట పల్లెటూరు సార్ ఉంది. అప్పుడు చేసినాము, ఇప్పుడు కూడా వచ్చిన వచ్చినాయి. అది మీరు ఎన్ఆర్ఎస్ ఎంత మెయింటైన్ చేసి అంత ఊరికనే ఎంత వస్తుంది సార్. అది నేను దాని మీద ఫోకస్ పెట్టాను. గ్రామాల అభివృద్ధి బాగా కావాలి, రోడ్డు ఉంటుంది సార్. అవి కలిసి ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ ఇప్పుడు 50 వస్తున్నాయి సార్. అది ఒక రోజు చేసినాక అయిపోతారు అట్లని. ఈ పనికి ఆధారపడి మామూలుగా మట్టి పని చేసి పెట్టేస్తున్నారు మొత్తం. అంటే ఎక్కడ చూసినా సరే కూలీకి మట్టి పని చేసేది ఎన్ఆర్జీఎస్ అని కూలీకి చాలా సంవత్సరాలు ఇక్కడ. ఎన్ఆర్జీఎస్ వాళ్ళని కలెక్టర్ గారిని అడిగారు. కలెక్టర్ గారు నాకు హామీ కూడా ఇచ్చినారు. నన్ను అడిగారు, నాకు 5 కోట్లు వెంటనే శాంక్షన్ చేయండి అని చెప్తే ఆయన శాంక్షన్ చేస్తున్నారు, నాకు హామీ కూడా ఇచ్చినారు మన మండలానికి వరకు. తప్పనిసరిగా మనం ఖర్చు పెట్టాలి. ఈ ప్రపోజల్స్ తీసుకొని మీరంతా రెడీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎన్ఆర్జీ చేస్తున్నారు, మీకు వస్తున్నాయని చెప్తే మళ్ళీ మీరు మట్టి పని చేస్తే ఏం లాభం? అర్థమైందా? సర్పంచులు కూడా ఆలోచన చేయాలి. మట్టి పని జోలి నా ఉద్దేశం కాదు, కానీ ఒట్టి మట్టి పని చేస్తా ఎన్ఆర్జీ చేసిన డబ్బులని అవగొడితే కూడా మట్టి పని చేస్తాం. ఊరిని సీసీ కొడితే మట్టి పని సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం. పాత బిల్లు పెండింగ్ ఉన్నాయి సార్. ఎందుకంటే సిస్టమ్స్ చాలా కూర్చి పెట్టారు సార్. ఒకవేళ వాటర్ అక్కడ 30 టౌన్లో ఏ రకమైన వాటర్ లేవు కాబట్టి మోటార్లు వేపించి సిస్టమ్స్ చాలా కూర్చి పెట్టారు సార్. అదే సార్ మాకు డ్రైనేజ్ కావాలి సార్ ఫస్ట్. అంటే ఎవరు చెయ్యాలా అనే క్లారిటీ నెంబర్ 1 తెచ్చుకోవాలి సార్. నెంబర్ 2 ఏంటంటే దానికి ప్రపోజల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి సార్. ఒకటి ఆల్రెడీ చేసినాం సార్, ఒకటి ప్రపోజల్ సార్. అంటే ఎన్ఆర్జీఎస్ కింద రెడీ చేసినాం సార్. అది నేషనల్ హైవే వాళ్ళు అడిగితేటప్పుడు మేము అడిగినా వాళ్ళు చేస్తారు కదా, ప్రపోజల్స్ ఇవ్వాలి కదా అంటా. నేను కూడా చెప్తే ఎట్లా ఏమన్నా స్వామి నేషనల్ హైవే ప్రపోజల్స్ వ్యవసాయం చేస్తారమ్మా. ఇప్పుడు నీకు అర్థమైందా? ఆయన సలహా ఏంటంటే నీకేమైనా ఐడియా ఉందా దాని గురించి? లేదా నేషనల్ హైవేస్ కరెక్ట్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళు చేసే అవకాశం. నేషనల్ హైవే దగ్గర డబ్బులు బాగుంటాయి. నువ్వు గట్టిగా పట్టుకొని ప్రపోజల్స్ నేషనల్ హైవేస్ ఏఈబిఈలు పట్టుకోపోయి నేను ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళకి వస్తామని చెప్తాను. ఓకే సార్. వెళ్ళి వాళ్ళు ఎంత పడుతుంది సరే సార్. అక్కడి నుంచి నాకు ఫోన్ చేయి. కేసు వాళ్ళు తేడా చెప్పి నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. వాళ్ళ దగ్గర గట్టిగా ప్రపోజల్స్ చేయించుకొని వాళ్ళ దగ్గర చేయిస్తాం. అది మాది కాదు ఇది కాదంటే మనం ఆర్గ్యూ చేయాలి. ఏమయ్యా నేషనల్ హైవే మీదే ఉంది కదా అది మన ఏదో రకంగా వాళ్ళని అంటగట్టాలి. సరే సార్. డబ్బులు రావాలి కదా. అవును సార్. నువ్వు వీళ్ళు అడిగితే మీ జనరల్ సార్ ఆల్రెడీ డ్రైనేజ్ ఇంకోటి కూడా ఉంది సార్. అది ఇదానికి ఉదాహరణకి నేషనల్ హైవే ఫండ్స్ ఇంకా పెద్దవి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం. సరే. ఎన్ఆర్జీఎస్ వస్తే ఊళ్ళో మిగతా వాళ్ళు చేసుకో. సరే సార్. ఓకే ఓకే సార్. ఊరు అభివృద్ధి చేసుకోవాలి అవకాశం ఉంది కదా సార్. మాకు ఓన్లీ 15 ఫైనాన్స్ అమౌంట్ తప్ప ఇంతవరకు మండల ఫండ్స్ కానీ ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఏమీ రాలేదు సార్. అది కాదు సార్, నేషనల్ హైవే అది మాట్లాడతాం సార్. వేరే అభివృద్ధి కూడా కొంచెం మీ ఎమ్మెల్యే ఫండ్స్ తర్వాత మండల ఫండ్స్ మాకు ఏమైనా ఇస్తే చేసి
చేసి మన చేత చేస్తారు. ఓకే సార్, ఓకే సార్. నువ్వు కూడా ఈ గట్టిగా పని చేయని అడుగుతున్నాను. చేస్తాం చేస్తాం చేస్తాం. నిర్మాణం చేసేది దాని కార్యక్రమాలు ఏం పెట్టలేదా సార్? ఇంతవరకు సర్పంచ్ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు సార్. మంట ఫండ్స్ చాలా సార్లు అడిగినాము, అయితే రాలేదు సార్. వైసీపీ టీడీ పెట్టారేమో. లేదు సార్, ఆల్రెడీ కొంచెం అబ్బారు రోడ్లు బాగానే ఉన్నాయి, అందుకోసం మీరు అభివృద్ధి చెందింది కదా ఎందుకు అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. అడుగుతున్నాను సార్. అడుగుతారు సార్, అడుగుతారు సార్. ఊరిని అభివృద్ధి అనే దానికి అర్థమే లేదు కదా, డబ్బులు ఖర్చు పెట్టడానికి అర్థమే లేదు. నీకు ఇంటి వచ్చింది ఇప్పుడు ఏంటి? నేషనల్ హైవేస్, నేషనల్ హైవే నిధులని ఎన్ఆర్జీకి సంబంధించిన నిధులు లోపల పెట్టారు. టైమ్స్ తయారు చేసుకుని పట్టుకోరా. ఓకే సార్. శాంక్షన్ చేయించే బాధ్యత నాది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. అవును సార్, అది కూడా చేసుకోవచ్చు సార్. బార్గెనింగ్ చేసిన వాళ్ళు ప్రమాణంగా చేస్తారు. బార్గెనింగ్ ఇవన్నీ ప్రమాణంగా చేస్తారు. సార్ నాకు మెయిన్ ప్రాబ్లం ఊర్లో ఏంటంటే సార్, ఇంటింటికి కొలాయి సార్, ఇంటింటికి కొలాయి కావాలి సార్. నీళ్లు లేక చాలా వస్తువులు పడుతున్నారు. ఇంకోటి పైపులను, పాత పైపులు ఉన్నాయి సార్, అవన్నీ మార్చేసి ఇంటింటికి కొలాయగలిగితే చాలు సార్. ఈ సంవత్సరంలో ఇదొకటి చేస్తే చాలు సార్. ఇంకోటి సార్, ఇప్పుడు వాడుకోనికి నీళ్లు లేవు సార్, కొంచెం తక్కువ ఉన్నాయి. ఏం సార్? గ్రావెల్ వేసిన సార్, నేను గ్రావెల్ వేసిన సార్. సార్ చెప్పిన మొన్న 140 ట్రిప్లు వేసిన సార్ మొత్తం గ్రావెల్. ఇక్కడ 4 రోడ్డుకి వేసిన, ఊర్లో వేసిన, ఊర్లో కొంచెం వేరే రోడ్లకి వేసిన సార్. ఇంకోటి సార్, వాడుకోనికి నీళ్ళు కావాలి సార్, ఉప్పు నీళ్ళు అట్లాంటివి. ఒక 3 బోర్లు కావాలి సార్ ఊర్లో వేసుకోనికి. సర్పంచులందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎట్లాగా మనము చెట్లు నాటే కార్యక్రమం అంటున్నాము, బోర్లు వేసే కార్యక్రమం కూడా రాబోతాం. నేను పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం కలిసినప్పుడు, అసెంబ్లీలో కలిసినప్పుడు నాకు ఇమీడియట్ గా 250 బోర్లు ఇవ్వండి అని అడిగాను. ఆయన అడుగు నోటితో చెప్పాడు, ఆయన చేస్తాను ఇది అంటే నేను శాంక్షన్ చేస్తాను అన్నాడు. ఆ బోర్డు శాంక్షన్ అయితే నేను మళ్ళీ ఇట్లా సమావేశం పెట్టి మీకు కొడుతాను. ఓకే, 40 గ్రామాలు అనుకోండి, 250 బోర్లు వచ్చినాయి అనుకోండి, ఒక్కొక్క ఊరికి 8 బోర్లు వస్తాయి. అర్థమైందా? నేను మళ్ళీ పరిచయం చేస్తాను. నేను అక్కడ పోయి వాళ్ళు అడుగుతాను, 250 బోర్లు శాంక్షన్ చేయమని లెటర్ ఇచ్చారు కదా, మళ్ళీ ఒక 4 సార్లు అడిగితే 3 నెలలు 6 నెలలు పంపిస్తారా? పంపించినప్పుడు మీ అందరికీ కూడా ఒక 7 బోర్లు 10 బోర్లు వచ్చి ఏర్పాట్లు చేస్తాను. అక్కడ మీరు ముందులే సెట్ చేసి పెట్టుకోవాలి, ఎక్కడ బోర్లు వేసుకోవాలి. అప్పుడు ఎత్తుకోకూడదు. మీరు బండ్లు వచ్చేస్తాయి, ఎవరికో చెప్తాం, బండ్లు వస్తే టక్క బోర్లు వేస్తామని పైపులు వేస్తే అప్ప జనాలకు అయ్యో మా సర్పంచ్ బోర్లు వేయించినాడు, మా ఎమ్మెల్యే బోర్లు వేయించినాడు, దానికి ఫీ క్రియేట్ కావాలి కదా. లేకపోతే ఇప్పటిదాకా ఏం జరిగింది? 200 బోర్లు శాంక్షన్ అవుతాయి, పేపర్ మీద ఉంటాయి, మీకు ఎవరికి తెలియదు. ఆ బోర్డులో డబ్బులు తీసుకుని ఆ బోర్లు వేసేమని రిపోర్ట్ తయారు చేసి వెళ్ళిపోతాయి. తర్వాత ఏం చేస్తారు మీరు? మళ్ళీ చేసేదే లేదు కదా. అట్లాంటి జనకూడదు అనిపిస్తే, అట్లాంటి అవినీతి ఉండకూడదు అనిపిస్తే మీరందరూ కూడా రెగ్యులర్ గా వచ్చి జరుగుతున్న పథకాల గురించి తెలుసుకుంటూ ఉంటారని నేను మీకు చెప్తా. ఏమవుతాయినా సరే, సరే, థ్యాంక్ యూ సార్. కొన్ని డ్రైన్లు కన్స్ట్రక్ట్ చేయాలి కొత్త సార్. అలాగే నేను చెప్పింది నీకు అర్థమైందా చెప్పమ్మా? ఎవరు వచ్చాడు? ఆయన ఇంటికి ఆయన వచ్చినాడు. అట్లా నీకు వస్తారా? మీటింగ్లకు రా రెగ్యులర్ గా.
నీకు చెప్తాను ఎప్పుడు పథకం ఏముంది అది చేయించుకోవాలి. మా భార్య బంగారమ్మ సార్. ముఖ్యంగా మాకు సార్ మాకు మేము సీసీ రోడ్లు డ్రైన్లు కావాలి సార్. చాలా ప్రాబ్లం ఉంది ఊర్లోన. నిన్న స్పందనలో కూడా పెట్టినారు సార్ కొంతమంది డ్రైన్ సీసీ రోడ్ కావాలనేసి. అది మెయిన్ రోడ్ సార్. అదొకటి మేము శ్మశానానికి దారి లేదు సార్. శ్మశానానికే దారి లేదు సార్. అసలు రైల్వే ట్రాక్లు అడ్డం ఉన్నాయి సార్. ఆ ట్రాక్లు దాటుకొని పోవాల్సి వస్తుంది సార్ శ్మశానానికి. అట్లా కాదు సార్. అక్కడ మనము పోవడానికి ఉంది సార్ ఒక చోటు. కానీ అక్కడ ఒక 20 సెంట్లేమో రైతులది పొలం అడ్డం వస్తుంది సార్. దాన్ని ఒకవేళ ఏమన్నా మాట్లాడి చేయొచ్చాము సార్. ఇట్లా శ్మశానానికి సంబంధించిన సమస్యలు కూడా చాలా కీలకమైనవి. నేను పర్వతాపురం పోయినా, పర్వతాపురం పోతే అక్కడ కూడా వాళ్ళు అదే చెప్తారు. శ్మశానానికి మోకాలు నీళ్ళల్లో నడుచుకొని పోవాలా, ఎట్లా తీసుకెళ్తాం? పర్వతాపురం సర్పంచ్ ఆ రోజు వాళ్ళంతా చెప్తారో నేను గట్టిగా చెప్పిన పక్కనే రోడ్డుకు అట్లీస్ట్ వాటర్ సన్నా వేసి గ్రావెల్ వేసి దానిపైన కొంచెం అక్కడ వేసి రోడ్డు ఉన్నట్టు అక్కడ మోకాళ్ళతో తిప్పుకున్నా చేయాలి కదా. చాలా ఇబ్బంది పరిస్థితి. ఇప్పుడు 20 సెంట్లు రైతు దగ్గర ఉందన్నారు. రైతులు అందరూ కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. లేదా మీ మాట్లాడకుండా నా దగ్గర తీసుకురండి, నేనైనా రిక్వెస్ట్ చేస్తానండి. అయినా ఊళ్ళో అందరి సమస్య ఒకటి సమస్య కాదు. నీకు కావాలని నీకు ఎక్కడన్నా ఏర్పాటు చేస్తాం అంటే స్థలం అనిపి అంటారు. అది కూడా రెవెన్యూలో ఉంటది. 20 సెంట్లు ఇస్తే ఇంకో 20 సెంట్లు ఊరవతల ఇచ్చే ఏర్పాట్లు ఏదైనా కూడా చేస్తాం. లేదు సార్. ఇంతకుముందు నేను సాటసెట్ దగ్గర కూడా తీసుకొని పోయినారు సార్. అంతకంటే ముందు వాళ్ళు మీనాక్షి దగ్గర కూడా పోయినారు సార్. అయినా వాళ్ళు ఒప్పుకోవడం లేదు సార్. అప్పుడేం చేస్తారు? మీరు తీసుకునే అవకాశం ఉంటుందా? రోడ్డు వద్ద తీసుకునే ఆప్షన్ ఉంటుందా? మనకు పంచాయతీ ఎక్విప్మెంట్ కానీ లేదా మన మండల ఎక్విప్మెంట్ ఉంటుందా? ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుందా? కాంపన్సేషన్ ఇవ్వాలి. ల్యాండ్ ఇవ్వచ్చు. ల్యాండ్ ఇవ్వచ్చు. పెద్ద మనిషి డీటెయిల్స్ పెట్టు. ఆ మనిషి కదా సరే ఒకసారి పిలుచుకోవచ్చు కదా. ఒకసారి ప్రయత్నం చేస్తాం మేడం సార్. పిలుచుకోవచ్చు. నేను కూడా మాట్లాడతాను. సరే ఆయనకి ఏం కావాలో అనుకుందాం కదా. అందరికీ అడ్డం పడితే ఆయనకి ఏమొస్తుంది? శ్మశానానికి అడ్డం పడితే ఆయనకి ఏం మంచి జరుగుతుంది. కాబట్టి ఒకసారి మాట్లాడి చూద్దాం. సరే ఓకే మేడం. ఊరి కోసమే సార్ నీళ్ళు అవి. మరి ఊరి కోసం నీళ్ళు ఇచ్చేటువంటి బోర్ వేస్తే వాళ్ళకి ఏమిటి ఇబ్బంది? అదే లెటర్ తయారు చేయండి. ఒకసారి ఎకోబెట్స్ ఎండాల్సి చేసి వాళ్ళ అప్రూవల్ తీసుకుందాం. తీసుకుందాం. ఎంతో బలం ఉంటుంది అంతే కదా. లేదు సార్. బోర్ పాయింట్ మాత్రమే సార్. వాళ్ళ గురించి అప్లికేషన్ ఏంటి? ల్యాండ్ లో కదా అంటారా? నీళ్ళు అందరికీ కదా కదా. నీళ్ళు పడతాయన్నప్పుడు అక్కడ నీళ్లు పడినాయి సార్. నీళ్లు పడినాయి. లెటర్ తయారు చేయండి. ఎండాల్సి చేద్దాం. సరే. నా పేరు బి మొహమ్మద్ అలీ, గోల్బాయ్ సర్పంచ్ సార్. మాకు ముఖ్యమైన సమస్య వచ్చి సీసీ మన బీసీ కాలంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది సార్. రెండోది ఊనూరులో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. మజార గ్రామం. ఈ రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి సార్. తర్వాత మనం పొలాలకు వెళ్ళేది మనకు కలవట్ వేయాలి సార్. అది మోడీ వస్తుంది. దాదాపు ఒక 10 lakhs రూపాయలు 10 lakhs వస్తుంది సార్. అది ఎస్టిమేట్. మేము నా ఊనూరులో పైప్ లైన్ వేసినాం సార్. ఇంటింటి కొలాయి ఊరు మొత్తం ఇచ్చేసినాము. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 26 లక్షలు ఇచ్చినారు సార్ మండల గ్రాంటు. మొన్న రీసెంట్లీ మరి ఒక 9,13,000 ఇచ్చినారు సార్. ఇంకా అది ఓపెనింగ్ మీటింగ్ ఉండదు సార్. ఇంటిలో పెట్టాను నేను. ఇంకా చేయలేదు మేడం. ఇంకా ఏం అయిపోయింది మేడం వరకు. రాష్ట్రీయ మండల సమావేశం జరిగినప్పుడు కొన్ని తీర్మానాలు చేశారు. తీర్మానాలు చేసి కొన్ని గ్రామాలకు పనులు ఇచ్చారు. అలాగే ఎన్ఆర్జీఎస్ కింద కూడా తయారు చేసి కొన్ని ప్రతిపాదనలు రెడీగా ఉన్నాయి.
ఏ గ్రామంలో అయితే ఈ పనులు ఉన్నాయో ఈ పనులు చేస్తాం, అన్నింటినీ కూడా నేను కూడా వ్యక్తిగతంగా వస్తాను, వచ్చి చూసి నేను వాళ్ళకి స్పష్టంగా చెప్పినాను. వర్క్ జరిగే ముందు చూస్తాను, వర్క్ జరిగిన తర్వాత కూడా క్వాలిటీతో చేశారా లేదో చూస్తాను, చూసిన తర్వాతనే నిధులు విడుదల చేస్తాం వీటికి అనేది స్పష్టంగా చెప్పినాను. ఇంజనీర్లకు కూడా మీకు కూడా చెప్తా, దయచేసి అర్థం చేసుకోండి, విలేజ్ సెక్రటరీ కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఐడెంటిఫై చేసి ఎగ్జిక్యూట్ అయ్యే నిధులు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎలక్షన్ లేకపోతే ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే అవగానే ఒక 3 వర్కులు ఉన్నాయని నాకు చెప్పినారు. మున్సిపాలిటీలో చేస్తున్నాము అని చెప్పినారు. నా అంచనా, నాకు ఇంజనీర్ కాదు కానీ నా అంచనా ప్రకారంగా ఆ 3 రోజులు చేయడానికి 15 రోజులు టైం పడుతుంది. 3 రోజుల్లో కంప్లీట్ అయిపోయిందని మళ్ళీ చెప్పినారు. ఎట్లా పోతే 3 రోజుల పని అంటే ఊరి ముందు మాత్రంగా చేయడం ఒకటి, చేసిన పనినే మళ్ళీ చేసిన అట్లా పనులు చేయించడం ఒకటి, ఎవరు చూడట్లేదు కదా, ప్రశ్నించట్లేదు కదా, పట్టించుకోకపోవడం ఒకటి. ఇది దీనివల్ల నష్టం జరుగుతుంది. దీనివల్ల ఎవరు బాగుపడతారంటే కాంట్రాక్ట్ చేసిన బాగుపడతాడు. అంతే తప్ప నిజంగా ఊరికి మంచి ప్రశ్న లేదు. సో దయచేసి సర్పంచ్ అందరూ కూడా మీ మండల పరిషత్తులో చేసినటువంటి తీర్మానాలు మీరు తెలుసుకోండి. మీ గ్రామాల్లో ఏం తీర్మానాలు ఇచ్చినారు, దేనికి శాంక్షన్ ఇచ్చినారో తెలుసుకోవాలి. చేసింది కరెక్ట్ గా వర్కాకారం చూసుకోవాలి. సరైన వర్క్ అయితే దాన్ని మీరు దగ్గర చేయించారు. ఉదాహరణకు చిన్న రోడ్డు వేయాలనుకోండి, మీరు అక్కడ నిలబడి వేయిస్తే ఊళ్ళో అందరూ చూస్తారు, అబ్బా సర్పంచ్ దగ్గర నుండి రోడ్డు వేయించినారు, ఈ కాలం కట్టించినారో తెలుస్తుంది. మీకే తెలియకపోతే ఇంజనీర్ లేదో కాంట్రాక్ట్ లేదో పని చేసినట్టు ఉంటది, అయిపోయినట్టు ఉంటది, బిల్లు వచ్చినట్టు ఉంటది. సో దయచేసి ఈ సమాచారాన్ని ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయాలి. ఆ గ్రామాల్లో అందరికీ తెలియజేయాలి. నాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. నాకు తగినంత సమయం ఉంది. నేను ప్రతి ఒక్క విలేజ్ కి వచ్చి చూస్తాను ఆ వర్కుల్ని. పని కాకపోతే చూస్తాను, పని అయిన తర్వాత చూస్తే మనకి నిజంగా పని చేసినట్టు తెలుస్తుంది. పని కాకపోతే చూస్తాను, పని అయిన తర్వాత చూస్తాను. అప్పుడు మనకు తేడా గమనిస్తాం, గ్రామంలో సరిగా పని చేసినట్టుగా ఉంటుంది. ఏమండి అదే సార్, ఓపెనింగ్ పెట్టినాం చెప్తున్నాం సార్, ఎంపీపీ గారికి ఓపెనింగ్ పెడతామని చెప్పినాం సార్. వచ్చేస్తాను పెట్టుకున్నాం సార్ సార్ అదే అదే సార్ మనం చెప్పి కలిసినాం సార్, చెప్పినాము ఎంపీపీ గారికి పెడదామని సార్ చెప్తాను అయిపోయింది సార్. మొత్తం ఓపెనింగ్ చేసే ఒకటి ఉంది సార్. మీకు సిసి రోడ్ డెవలప్ చేస్తారు, రైట్ సార్, ఆటోమేటిక్ వస్తాయి, అది ఆటోమేటిక్ పెట్టండి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు జలజీవన్ మిషన్ ఒకసారిగా నాకు 200 కోట్లు ఇచ్చినారు, 77 కోట్లు ఇచ్చినారు. అది చూడగా 70 కోట్లు ఆమె తయారు అంటే మనకు భయపెట్టదు కదా, దాన్ని కూడా బ్రేకప్ చేయండి కొద్దిగా. నేనేమంటానంటే ట్రైన్లో వర్క్ అయినా సరే ఈ చిన్న చిన్న వర్క్స్ ని బ్రేకప్ చేసి పెట్టండి అంటాను. అక్కడే ఉన్నా సార్. లేదు సార్, ఇంకా అంతా ముందుకు వచ్చేపటికి నేను వెనకాల అయిపోయినా. బాగున్నారు సార్, ఏమన్నా సార్ బాగుంది సార్, అంతా బాగా జరిగింది. మీరు వచ్చినందుకు సార్ చాలా సేపు వచ్చి మీరు మాతో పాటు పాల్గొన్నందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు సార్. ఒక ఎమ్మెల్యే గారు ఇంతసేపు మనతో సమయం కేటాయించినారని. ఒక ఎమ్మెల్యే అయ్యండి ఇంతసేపు ఉన్నారంటే మీకు చాలా అందరూ సంతోషపడినారు సార్ ఈ విషయం గురించి.
ఎందుకంటే మీ ఊళ్ళో నాకు 250 ఓట్లు మెజారిటీ ఇచ్చినాను. అవును సార్. అందువల్ల నేను ఊళ్ళో సేపు వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి అందరితో మాట్లాడి పలకరించి పెద్ద దేవుడి ప్రార్థించి అవన్నీ చేయడం వల్ల నాకు సంతృప్తి, అక్కడ ఊళ్ళో సంతోషంగా ఫీల్ అవుతారు కదా. ప్రజలకు ఎంత సమయం ఇస్తే అంత సంతోషం ఖచ్చితంగా ఉంటుంది. నేను అట్లా కాదు, నేను ఎప్పుడు అక్కడికి ఎమ్మెల్యే అట్లాంటి ఎమ్మెల్యేగా ఉన్నట్టే. నాకు ఈ ప్రజల్లో ఉండడం ఇష్టం, ప్రజల్లో తిరగడం ఇష్టం, ప్రజల సమస్యలు తీసుకోవడం ఇష్టం. అదే అనుకున్నారు సార్ అందరూ. సమస్యలు మీద 10 మందితో మాట్లాడితే 10 విషయాలు తెలుస్తాయి ఊరికి వచ్చినప్పుడు. అందుకని చాలాసేపు అక్కడ సెంట్రల్ అందరితో మాట్లాడతాం. అంత చేయలేదనుకోమా, మనకు సమస్యలు తెలియదు, ఎవరో వచ్చి చెప్పేది విని మనం అడ్మినిస్ట్రేట్ చేస్తే అవ్వదు. వీలైనంత వరకు కూడా ఎక్కువసేపు ప్రజల్లో ఉండి ఆ సమస్యలు తెలుసుకోవడానికి ఇష్టపడతాను. ఎట్లా వచ్చిన గంట ఎక్స్ట్రాగా ఉంటాం, 2 గంటలు ఎక్స్ట్రాగా ఉంటాం. కానీ నాకు ఇప్పుడు ఎస్సీ అంటే ఒక క్లారిటీ వచ్చింది కదా, ఏం చేయాలి ఊరికి అనే విషయం తెలిసిపోయింది కదా. వచ్చింది జాతర కోసమే. కానీ ఆ ఊరంతా తిరగడం వల్ల, అందరితో మాట్లాడడం వల్ల ఎస్సీలో ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన నాకు తెలిసిపోయింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టిన ఏదో ఒకటి చేస్తాను, అవకాశం వచ్చినప్పుడు, ఫండ్స్ వచ్చినప్పుడు. ఊళ్ళో అందరికీ చెప్పండి సమస్యలన్నీ ఎమ్మెల్యే అర్థమైపోయినాయి. ఇంకా ఎస్పీలో ప్రమాణంగా వర్క్ జరుగుతుంది, మంచి ఇక్కడ ప్రభుత్వం డబ్బులు ఇచ్చే కొద్ది పనులు జరుగుతాయని చెప్పాను. చెప్పండి సార్. నా పేరు బి శ్యామల, నేను ఇస్వి సర్పంచ్ సార్. గత 3 సంవత్సరాలుగా మనమైతే మామూలుగా అయితే శానిటేషన్స్, మామూలు పైప్ లీకేజెస్, వీధి లైట్లు, వీటి చిన్న చిన్న పనులు చేసినాం సార్. పెద్దగా అయితే వర్క్ అయితే ఏం చేయలేదు. మాకు కూడా ఒకటి ఉన్నింది, ఏదన్నా కానీ ఊరి కోసం చేయాలి కదా, చేయలేకపోతున్నామని. కానీ ఇప్పుడు నిధులు వస్తాయంటున్నారు ఖచ్చితంగా. కాబట్టి మన ఊర్లో సార్ వర్షం వస్తే చెరువు నిండిపోతుంది సార్. నిండిపోయిన తర్వాత రైతులు అనేది అవతల పొలాలు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మీకు నేను అందరూ ప్రజలు తెలియజేశారు. అప్పటి కలవాటు ఒకటి వేస్తే ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు సార్. అదొకటి సార్. మళ్ళీ ఇంకొకటి లేడీస్ టాయిలెట్ చాలా ఇబ్బంది సార్. మేము వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాము టాయిలెట్స్ అని. ఇంకా ప్లేస్ అయితే లేదు. కమ్యూనిటీ విలేజెస్ లో కామన్ టాయిలెట్స్ ని స్కీమ్ ఏమిటి మనం చేసే స్కీమ్ మళ్ళీ వస్తుందా, లేకపోతే ఇంటింటికి మరుగుదొడ్ల స్కీమ్ ఇచ్చారు అయిపోయింది అది మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ వాడు చాలా మంది నేను గ్రామాలకు వెళ్తా కదా, అట్లా బాత్రూమ్ కట్టింటాడు, నేను స్కూల్ బాగా వాడతాను. అవును సార్, ఖచ్చితంగా టాయిలెట్ ఉంటే సార్ సగం వరకు ఊరు పరిశుభ్రంగా ఉంటుంది సార్. నేను ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలి మేడం, అదొకటి చాలా. అవును మేడం, మేము వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాము, అదే వస్తుంది. తీసుకున్న వాళ్ళకి రాలేదనుకోండి, సరిగా మెయింటైన్ చేయలేదు అనుకోండి, దానికి ఏమైనా డబ్బులు ఇస్తారా మళ్ళీ దాన్ని సరి చేయడానికి ఏమో, లేకపోతే కామన్ టాయిలెట్స్ ఏమన్నా అదే బాయ్ లెటరింగ్స్ అన్నవి చాలా సీరియస్ ఇష్యూ గ్రామాల్లో. ఐడెంటిఫై చేయగల మీరు సమస్యలే చుట్టూ పోతే పని కూడా జరుగుతుంది. గ్రామంలో వెట్ టాయిలెట్స్ రన్నింగ్ వాటర్ అనే స్కీమ్ కింద ఏ గ్రామాల్లో వాళ్ళకి అవసరాలు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి లిస్ట్ తయారు చేయండి, అది ప్రయత్నం చేద్దాం. రావడం వల్ల కామన్ 10 ఫైల్లో 9 రిజెక్ట్ అవుతాయి. టెగిరి గ్రాంట్ 10 తయారు చేసామనుకోమా, 9 రావు. ఆ ఒకటి దొరికితే విషయం కదా, దాన్ని చేస్తామా సార్. నిన్న అక్కడ మనం అంతా నిలబడి ప్రజలతో మాట్లాడినాం కదా సార్. అక్కడ నుంచి మోరీ రైల్వే ట్రాక్ కింద ఒకటి రోడ్ ఉంది సార్, అక్కడ కూడా రోడ్డు కావాలని అడుగుతున్నారు. అది కూడా మీరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టడం సర్పంచ్ గారికి నేను చెప్పాను, ఉన్న రోడ్లనే రిపేర్ చేస్తూ పోతే మీకు మంచి పేరు రాదు సార్. అది కొత్త రోడ్లు ఇస్తే మంచి పేరు వస్తుంది. చూడండి మీకు అర్థమైందా?
ఉన్న రోడ్లను రిపేర్ చేయడం కనబడదు, కొంత పోల్చడం కనిపించదు, రోడ్డు పక్కన చేయడం కనిపించదు. అదే అప్పుడు దాకా లేని రోడ్డు కొత్త రోడ్డు వేసారు అనుకో, అమ్మా మా సర్పంచ్ కొత్త రోడ్డు వేయించమ్మా అంటారు. అట్లాంటివన్నీ కూడా వెంటనే ప్రపోజల్స్ తీసుకోండి. కొత్త రోడ్స్ అన్నింటినీ కూడా ఎందుకంటే గ్రామాల్లో పెరుగుతున్నాయి కదా, గ్రామాలను దాటి పోయే రోడ్లు కానీ లేదా గ్రామాల్లో మీరు ఏడు శ్మశానానికి వెళ్ళే రోడ్డు కానీ పొలానికి వెళ్ళే రోడ్డు కానీ కొత్త రోడ్లని ఆలోచన చేయండి అమ్మా. ఆ ప్రపోజల్స్ చేయించండి, పెట్టిద్దాం. పోలేదు, కాకపోతే మాకు వచ్చినటువంటి నిధులు మాత్రం కంపల్సరీ వినియోగించుకున్నా. అప్పుడు మా ఊరికి ఒక 4 బిల్డింగ్లు వచ్చినాయి సార్. రైతు భరోసా, ఒక సచివాలయము, హెల్త్ సెంటర్, పాల కేంద్రం, ఒక 80 lakhs వరకు కంప్లీట్ చేసినాం. ఓపెనింగ్ కూడా అయిపోయినాయి, కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఇంకా తర్వాత సీసీ రోడ్లు కూడా మా గ్రామానికి మొదటి విడతలోనే గడప గడప కార్యక్రమం వచ్చింది సార్. అప్పుడు 20 లక్షలు శాంక్షన్ చేసినారు, అవి కంప్లీట్ చేసినాము సార్. మళ్ళా రెండో విడత మళ్ళీ ఇచ్చినారు 20 లక్షలు. అప్పుడు వద్దన్నా సార్, కానీ మేము చేసినాం, ఇరుక్కున్నాం సార్, డబ్బులు రాలే. ఇప్పుడు మాకున్న డబ్బుల్ని మీరు తీసుకున్నాం దీంట్లో అంటే మీరేమో వద్దన్నారంట. నేను మళ్ళీ సర్పంచులకు అందరికీ చెప్తా, ఇంజనీర్లు కానీ వీళ్ళు కానీ తప్పుడు సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచ్ వచ్చేటప్పుడు సర్పంచ్ ప్రశాంతంగా వాళ్ళకి ఎలా వచ్చిందో మీరు ఏమనుకుంటున్నారో దాన్ని ఖర్చు పెట్టుకోండి. నేను ఎందుకు పోతాను అట్లా సార్, మీరు సార్ ఇప్పుడు అవి లాస్ట్ గవర్నమెంట్ లో చేసినాం 20 lakhs. ఇప్పుడు ఎట్లా సార్ ఆ డబ్బులు రావు కదా మాకు, మేము చేసిన గ్రామంలోనే కదా సార్. ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా సార్. సార్ కొద్దిగా ఆగండి సార్, జస్ట్ కొద్దిగా ఆగండి సార్. ఇప్పుడు 17-18లో సార్ మన టీడీపీ గవర్నమెంట్లో కూడా మేము 20 లక్షల వర్కులు చేసినాం సార్. మీకు మీ దగ్గరకు వచ్చాం సార్, ఒక రోడ్డు ఇరుక్కున్నాం, సిద్ధాపతి ఆంజనేయ స్వామి రోడ్ అని చేసినాం సార్. మేము ఇట్లా ఇరుక్కున్నాం. ఇప్పటికీ 20 లక్షల వర్క్ 8 సంవత్సరాలు ఏంటి సార్, రాలే. పోయినసారి గవర్నమెంట్లో మేము అడగలే ఆయన్ని. ఇప్పుడు మా గవర్నమెంట్ అడుగుదాము అంటే మీ దగ్గరకు వచ్చినాం సార్. అది మనం వచ్చినాము ఈ నుండి సార్ 17-18 సార్. అలా చేయడం సాధ్యం కదా సార్. ఇప్పుడు సార్ అప్పుడు 8 ఏళ్ళ సార్ 20 లక్షలు ఇరుక్కున్నాం. మళ్ళా అదే కదా సార్, చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. మేము చాలా మంది సర్పంచులు చెప్పేది వినండి, చేయకూడదు ఎందుకని అంటారు. మేముండి నేనే సర్పంచ్ కదా, వస్తే రాని గవర్నమెంట్ డబ్బులు, లేకుండా నేను సర్పంచ్ కదా నా గ్రాంట్లో తీసుకో ధైర్యంతో చేసినాం. ఇప్పుడు మీరు కాదు అంటే కష్టం కదా. పోనీ భరోసా ఎవరిస్తారు? ఇప్పుడు ఈ 20 లక్షలు గడప వస్తాయని సార్ ఎమ్మెల్యే సార్ అనే చెప్పమానండి, లేక మీరైనా చెప్పండి ఏ గ్రాంట్లో ఇస్తారు. అది కాదు సార్, మాకు భయం అవుతుంది. 1 year సార్, సంవత్సరం వరకు మా పదవి అంతే. ఈ సంవత్సరంలో మేము ఎప్పుడైనా విచారగల మా డబ్బులు రావు. ఎవరు ఇస్తారు సార్ అవి 20 లక్షలు? మేము చేసింది గ్రామ సీసీ రోడ్లు ఇప్పుడు ఉన్నాయి కదా, మీరే కదా సీసీ రోడ్లు వేసింది. ఎట్లా సార్? సార్ మా ఇప్పుడు సరే, ఇప్పుడు సార్ ఇప్పుడు గ్రామంలో మెయింటైన్ చేస్తూ కొద్ది తీసుకోవాలి, తప్పదు సార్. మా ఎమ్మెల్యే గారిని తర్వాత అడుగుతాం, వేరే గ్రాంట్ ఏమైనా అడిగి తీసుకుంటాం కావాలి. అది కదా సార్. మరి మేమేమంటున్నామంటే మీ రాజకీయాల కారణం చేత నష్టపోయినటువంటి టీడీపీలో ఉన్నాడు, నష్టపోయినాడు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఏం చేసుకోలేకపోయాడు, అడగలేదు సార్. అంటాడు పని చేసిన నిజం, అట్లేమన్నా పని చేసినాడు. కానీ ఈ గ్రాంట్ ని దాంట్లో పెట్టలేకపోతే దానికి అనుకూలంగా ఉన్నది ఏదో గైడ్ చేయాలి ఆయనకి. మా దీంట్లో పెట్టలేము. తయారు చేసి కలెక్టర్ పంపించి దాని మీద స్పెషల్ గ్రాంట్ ఏమైనా తీసుకోగలుగుతాం అనేది ఇప్పుడు ఆలోచన చేద్దాం కోరుతున్నాను. ధైర్యం కావాలండి. అట్లా మనం ప్రపోజల్స్ దాన్ని తయారు చేయండి, ప్రపోజల్స్ తయారు చేయండి. ఇవి మరొక లేకపోతే డీవియేట్ కావాలంటే చట్టం ప్రకారంగా పోదాం. మీకు స్పెషల్ గా ఏం చేయగలమో దాని ప్రపోజల్స్ తయారు చేసిన దగ్గర నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి
రిక్వెస్ట్ చేస్తాను. ఓకే సార్, అట్లా చెప్తే మాకున్న గ్రాంట్లు వేరే పనులు ఏమైనా చేస్తాం. లేదంటే మేము మాకు సర్దుకోసం తప్పేదా సార్? ఇప్పుడు అమౌంట్ యాడికైనా భయం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 10 అయిపోయినాక ఏం చేస్తారు? ఎవరు ఇస్తారు డబ్బులు? అట్లా చూడండి, మాకు ఏదైనా అట్లానే చూడండి. దిగువ గారిని అడిగి దీన్ని ఎలా చేయాలని ఐడియా తీసుకొని చేయండి. మన సొంత ఐడియా కంటే కూడా ఈ దేంట్లో పెడితే వస్తుందన్న అడిగితే అప్పుడు చేస్తే ఆయనకు కరెక్ట్ గా ఉంటుంది, మనం చేసే ఐడియా కరెక్ట్ గా ఉంటుంది. చెప్తున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చారని చెప్తాం సార్, మీకు బాగుందండి. అప్పటికి ఇప్పుడు చాలా తేడా సార్. మేము 2013లో గెలిచినాము, మేము గెలిచినాం సార్. నేను 25 లక్షలు వర్క్ చేసిన, అదే సారు చేసినాడు రికార్డు, ఆయన చేసినాడు. నా 10 పోయా, సర్పంచ్ 10 పోయా, వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చా. అప్పుడు ఎవరు తీర్మానం చేయలేదు సార్. స్పెషల్ ఆఫీసర్ అడిగినాను, అందరూ అడిగినా, ఏళ్ళు అడిగింది, తీర్మానం చేయలేదు. మేడం ఉంది సాక్ష్యం. ఎంత తిరిగినాను నేను. అప్పుడు అట్లా దుర్మార్గంగా చేశారు కాబట్టి వాళ్ళు కుట్టుకుపోయినారమ్మా. నాకెందుకు ఓటు చేశారు, నాకు ముక్కు మొహం తెలియని వ్యక్తి నాకెందుకు ఓటు చేశారు ప్రజలంతా అంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు పెద్దగా గెలిపిస్తారు చెప్పు కదా. వాళ్ళు చేసినారు కాబట్టి మనం అధికారంలో, వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు కదా లక్ష్మణ. అదే సార్ ఇప్పుడు మాకు అది గోవింద పని ఉంది. గోవింద పనిని ఏదో రకంగా చేసింది నిజం, ఖర్చు పెట్టింది ఏదో రకంగా స్పెషల్ గ్రాంట్ తెచ్చుకొని ఆయన చేయాలా. లక్ష్మణ్ ఏదైనా కష్టం ఉంటే అన్ని ప్రాపర్ గా చెప్పి ఇలా జరిగింది, రాజకీయ కారణాల చేత నష్టపోయినాడని చెప్పి చేయాలా. ఇలా చేద్దాం లక్ష్మణ. అదే సార్, మేము అంత అనుభవం చేసినాం సార్ ఆ గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు కూడా మాకు ధైర్యం అదే, మా కూటమి వచ్చింది, మేము సర్పంచ్ గెలిచినాం. ఆ ధైర్యంతోనే మేము ఇప్పుడు పోయింది కూడా అడిగారు సార్. నిన్నే అడుగుతుండం మేము ఏదనంటే. రైట్ సార్, రైట్ అదే సార్. ఇప్పుడు మీరు చేస్తామంటే మా గ్రాంట్లు వేరే వరకు ఏమన్నా వాడుకుంటాం సార్. ఓకే సరే. నువ్వు నాకు పక్కన నా కారణం ఇక్కడ నిలబెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఉంది ఇలా ఉంది ఇలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను ఏం చేస్తాడో చూద్దాం. సరే, ఆయన చెప్పిన సమాధానం ఓకే. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.